अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया जनाशलाकया चक्षुरुन्मिलितं येन चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्ति भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरकृषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्रह्मण्याय देवाय गो ब्रह्मण्याय हिताय जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमो ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी मिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। तुम करोति वाचनं पंगु लगायत कृपातमहं वन्दे श्रीगुरुं दीर्घाननं परमानन्दं हवं श्रीचैतन्येश्वरं
अपवित्र पत्यो वा सर्वपुस्तकतोऽपि वः यस्मेति पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तरशुचिः श्रीविष्णुं श्रीविष्णुं श्रीविष्णुं। హరే కృష్ణ. ప్రొఫెసర్ మాతాజీ ఎలా ఉన్నారమ్మా అందరూ? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ సుజాత మాతాజీ ఎలా ఉన్నారు? బాగున్నాం ప్రభుజీ. మీ బ్యాగ్స్ వచ్చాయా ప్రభుజీ? రాలేదమ్మా, పోయింది. అయ్యో అయ్యో. ప్రభుజీ, అప్పటి నుంచి బ్యాగ్స్ రాలేదా? రాలేదమ్మా. అయ్యో, చాలా రోజులైంది కదా. ఒక బ్యాగ్ వచ్చింది, ఒక బ్యాగ్ పోయినట్టే. అయ్యో, అంతేనా? మరి దానికి వాళ్ళు ఏమి రిఫండ్ ఇవ్వరంటారా? ఏమోనమ్మా, 21 రోజుల తర్వాత కాంటాక్ట్ చేయాలంట. ఏ- 21 రోజుల్లో సిస్టమ్ ఏమ్మా మంది అది సిస్టమ్ అది ఏమైంది ప్రభుజీ? వచ్చిందా, మిస్ అయిందా? సిస్టమ్ వచ్చిందమ్మా, సిస్టమ్ వచ్చింది. పోయినవన్నీ చాలా మటుకు బట్టలు పోయినాయి, ఆహా. పిల్లలకు కొన్ని జాకెట్స్ పోయినాయి, బేసికలీ బట్టలు. అయ్యో. ఉహు. వాల్యూ కడితే మనం వాళ్ళు ఇస్తారనుకుంటా ప్రభుజీ. ఇస్తారు, ఉమ్. ఇస్తారు, చేయాలి అది. 21 రోజుల తర్వాత కానీ చూడరండి. అసలైనా బ్రిటిష్ ఎయిర్వేస్ దరిద్రం, అసలు కనీసం సపోర్ట్ లేదు, ఏమీ లేదు. ఉమ్. సరే. సో అది ఇంకా రానట్టే అనుకుంటున్నాను. ఇట్స్ బ్యాగ్. మన భాగవతం బుక్ ఏమైంది ప్రభుజీ? అది పోయినట్టేగా. భాగవతం బుక్ పోయింది. దట్స్ ఓన్లీ బిగ్ ప్రాబ్లం. మరి భాగవతం లాస్ట్. పోన్లేదు ప్రభుజీ, ఎవరి దగ్గరకో చేరుతోంది ఆ బుక్. తెలుగు పుస్తకం. కాదు, చదివే వాళ్ళకైతే పర్వాలేదు మాతాజీ, వాళ్ళు అటు ఇటు పడేసే వాళ్ళకైతే వాళ్ళ అదే ఒక బాధ మనకి. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామం ప్రభుజీ. సరే, సో మనం ఎక్కడున్నామమ్మా? 26వ చాప్టర్ కదా ఉన్నది. లాస్ట్ చదివారు, అక్క చదివారు. అక్క మీరు చదివారు కదా మొదలు. స్టార్ట్ చేశాను నేను లాస్ట్. బావగారితో స్టార్ట్ చేద్దామా, లేకపోతే సుజాత అలాగే ఎలా అయినా పర్లేదు. స్టార్ట్ చేయండి బావగారు. ఇక్కడ 20వ శ్లోకం కదండి? 20 చదవాలి. 20. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 3వ స్కందము 26వ అధ్యాయము భౌతిక ప్రకృతి ప్రధానతత్వములు 20వ శ్లోకం. విశ్వమాత్మగతం కూటస్థో జగదంకురః స్వతేజసా పిబత్తివ్రత్ అమాత్మా ప్రస్వాపనం తమః. విశ్వము ఆత్మగతం తనయందు దాల్చినది, వ్యంజన్ వ్యక్తము కావించుచు, కూటస్థ మార్పురహితము, జగదంకుర సమస్త జగద్వ్యక్తీకరణకు మూలము, స్వతేజస తన తేజముచే, అపిబత్ త్రాగివేయును, తీవ్రమగు ఆత్మ ప్రస్వాపనం మహత్తత్వమును కప్పివేయునట్టి, తమః అంధకారము. సమస్త విశ్వములను తన యందు దాల్చినదియు, జగద్వ్యక్తీకరణములకు మూలమును, ప్రళయ సమయమున నశింపనిది అవు తేజోమయ మహత్తత్వము ఆ విధముగా వైవిధ్యమును ప్రకటించిన పిదప ప్రళయ సమయమున తేజమును కప్పివేసిన అంధకారమును మింగివేయును. భాష్యము. భగవానుడు నిత్యుడు, ఆనందమయుడు, జ్ఞానపూర్ణుడు అయినందున అతని వివిధ శక్తులు సైతము నిద్రాణ స్థితిలో నిత్య వెలిసితమై ఉండును. కనుకనే మహత్తత్వము సృజింపబడినప్పుడు అది విద్యాహంకారమును సృజించి విలయ సమయమున భౌతిక జగత్తును ఆవరించినట్టు అంధకారమును మింగివేశాను. ఈ విషయం ఇట్లు వివరింపవచ్చును. అంధకారముచే కప్పబడి మనుషుడు రాత్రి సమయమునందు అచేతనముగా ఉండవచ్చును, కానీ ఉదయమున మేల్కాంచినంతనే రేయి యొక్క ఆచ్ఛాదనము లేదా నిద్రావస్థయందు ఈ విస్మృతి దొరకపోవును. అదే విధముగా ప్రళయము నాటి రాత్రి పిదప మహత్తత్వం ప్రకటమైనప్పుడు ఈ భౌతిక జగత్తు యొక్క వైవిధ్యమును ప్రదర్శించుటకు తేజము వ్యక్తమవును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. సుజాత మాత చూద్దారమ్మా. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 21వ శ్లోకం. యత్తత్ సత్వగుణం స్వచ్ఛం శాంతం భగవతః పదం యదాహుర్వాసుదేవాఖ్యం చిత్తం తన్మహదాత్మకం. యత్ ఏదైతే, తత్ అది, సత్వగుణము స్వచ్ఛము శాంతము
భగవతః దేవదేవుని యొక్క పదం అవగతము చేసుకునే స్థితి యత్ ఏదైతే ఆహుహు పిలువబడినది వాసుదేవ అఖ్యం వాసుదేవ నామముతో చిత్తం చైతన్యము తత్ అది మహత్ ఆత్మకం మహతత్వమునందు ప్రకటమగును. దేవదేవుని ఎరుగుటకు స్వచ్ఛమును శాంతమును అయిన స్థితియు సాధారణముగా వాసుదేవ అని పిలువబడినదియు అగు సత్వగుణము మహత్తత్వమునందు ప్రకటమగును. భాష్యము. వాసుదేవ ప్రకటము దేవదేవుని అవగతము చేసుకునే స్థితి శుద్ధ సత్వమని పిలువబడును. శుద్ధ సత్వమునందు ఇతర గుణముల రజోగుణము తమోగుణము అతిక్రమణ ఉండదు. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనురుద్ధులనడి చాతుర్వ్యూహముగా భగవానుని విస్తరించుటను గూర్చి వేదవాంగ్మయమని పేర్కొనబడినది. మహత్తత్వపు పునఃప్రకటమునందు ఈ చాతుర్వ్యూహము ప్రకటమగుచుండును. ఆంతరమునందు పరమాత్మునిగా విరాజిల్లియున్న వాడే తొలుత వాసుదేవునిగా విస్తరించును. వాసుదేవ స్థితి అనునది భౌతిక వాంఛల అతిక్రమణ నుండి విడిబడియుండును. ఆ స్థితి ఎందే మనుజుడు దేవదేవుని అవగతము చేసుకొనగలడు. అదియే భగవద్గీత యందు అద్భుతమగు లక్ష్యమని ఇది మహత్తత్వపు మరి ఒక లక్షణము. రజస్తమో గుణముల కల్మషము నుండి విడిబడియున్నందున వాసుదేవ విస్తారము కృష్ణ భక్తి భావనమనియు పిలువబడును. ఇట్టి స్పష్టముగు అవగాహన స్థితి దేవదేవుని ఎరుగుటకు మనుజునుకు తోడ్పడును. వాసుదేవ స్థితి భగవద్గీత యందు క్షేత్రజ్ఞునిగా క్షేత్రము నెరిగిన వానిని మరియు పరమ జ్ఞాతను సూచించును కూడా క్షేత్రజ్ఞునిగా కూడా వివరింపబడినది. ఒకనొక దేహమునందు నిలిచియుండెడి జీవుడు ఆ దేహమును మాత్రమే ఎరిగియుండును. కానీ పరమ జ్ఞాతయగు వాసుదేవుడు మాత్రము ఒకనొక దేహమును మాత్రమే గాక అన్ని దేహముల కర్మ క్షేత్రములను ఎరిగియుండును. కనుక శుద్ధ చైతన్యమునందు కృష్ణ భక్తి భావన యందు నెలకొనుటకు మనుజుడు వాసుదేవుని అర్చించవలను. వాసుదేవుడు అనగా ఒంటరియగు కృష్ణుడని భావం. కృష్ణుడు లేదా విష్ణువు ఆంతరంగిక శక్తితో కూడియుండక ఒంటరిగా నున్నప్పుడు వాసుదేవుడు అని పిలువబడను. ఆంతరంగిక శక్తితో కూడియున్నప్పుడు అతడు ద్వారకాధీశుడు అని పిలువబడను. అనగా శుద్ధ చైతన్యమును అనగా కృష్ణ భక్తి భావనను పొందుటకు మనుజుడు వాసుదేవుని అర్చించవలను. బహు జన్మల పిదపనే జ్ఞానియగు మనుజుడు వాసుదేవుని శరణము నందునని భగవద్గీత యందును వివరింపబడినది. కానీ అటువంటి మహాత్ముడు అరుదుగా నుండును. చదవనా ప్రభుజీ? మిథ్యాహంకారము నుండి బయటపడుటకు మనుజుని సంకర్షుని అర్చించవలను. శివుని మాధ్యమునను సంకర్షుని అర్చించవలను. శివుని దేహమును చుట్టియుండు సర్పములు సంకర్షుని ప్రాతినిధ్యములే. శివుడు సర్వదా సంకర్షుని ధ్యానమున సంలగ్నమయ్యుండును. సంకర్షుని భక్తునిగా శివుని నిజముగా ఆరాధించువాడు మిథ్యాహంకారము నుండి బయటపడును. మానసిక క్లేశముల నుండి విడుదలను కోరువాడు అనురుద్ధుని అర్చించవలను. ఈ ప్రయోజనము కొరకే శాస్త్రములందు చంద్రుని అర్చనము ఉపదేశింపబడినది. అదే విధముగా బుద్ధియందు స్థిరత కొరకై మనుజుడు ప్రద్యుమ్నుని అర్చించవలను. బ్రహ్మదేవుని అర్చనము ద్వారా అతనిని చేర సాధ్యమగును. ఈ విషయములన్నీ వివరింపబడినవి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. శారదామాతాజీన్నారా? ప్రభాకర్ ప్రభు చదువుతారా ప్రభు? ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 22వ స్వచ్ఛత్వము స్వచ్ఛత్వమధికారత్వం శాంతత్వమితి చైతసః ఉత్తి విలక్షణం ప్రోక్తం యథాపాం ప్రకృతి పరా. స్వచ్ఛత అవికారత్వం వికారరహితము శాంతత్వం శాంతత్వము ఇవి చేతసః చైతన్యము యొక్క వృత్తిభిః స్వాకు లక్షణములు తెలియబడినది. యథా వలె ఆపాం ఈ నీటి యొక్క కృతి సహజ స్థితి పరా శుద్ధము. మహత్వపు ప్రకటన పిమ్మట ఈ లక్షణములనియు ఏకమారుగా ప్రకటము కాగలవు. భూమితో సంపర్కం అందక పూర్వము సహజ స్థితి యందు జలము స్వచ్ఛమును మధురమును నిశ్చలమును అయినట్లు పూర్తి శాంతత్వమును స్వచ్ఛత అవికారత్వము అన్నవి విశుద్ధ చైతన్యపు స్వాభావిక లక్షణములై ఉన్నవి. భాష్యము. విశుద్ధ చైతన్య స్థితి ఉన్నది ఆది యందు నెలకొనియుండును. సృష్టి
హరే కృష్ణ ప్రభుజీ. ఈ వాయిస్ సృష్టి అనంతరమే హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, చదవండి ప్రభు. భాష్యము. విశుద్ధ చైతన్య స్థితి ఎన్నది ఆది యందు నెలకొనియుండును. సృష్టి అనంతరమే చైతన్యము మలినము పడబోదు. భౌతికంగా మలినపడిన కొలది జీవుని చైతన్యము మలినపడుచుండును. విశుద్ధ చైతన్యమునందు మనుజుడు దేవదేవుని కొద్దిగా తెలుసుకొనగలడు. పరిశుద్ధమును నిశ్చలము అయిన జలమునందు సమస్తము స్పష్టంగా గాంచగలిగినట్లు విశుద్ధ చైతన్యమునందు మనుషుడు సమస్తమును యథారూపము గాంచగలడు. అనగా అతడు భగవాన్నే గాక తన స్వీయ అస్తిత్వము సైతము గాంచగలడు. అటువంటి చేతనాతిథి మిగులు ప్రసన్నమైనది, పారదర్శకమైనది, శాంతిమయమైనది. అది ఎందు చైతన్యము ఆ స్థితిని విశుద్ధమే అయ్యుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. సరే, నెక్స్ట్ మాతాజీ ఉన్నారా ప్రభు? కామలక్ష్మి మాతాజీ, జయదమ్మ మాతాజీ చదువుతారమ్మా? అమ్మ జయదమ్మ మాతాజీ, నేను మ్యూట్ లో పెట్టాను, బట్ మీరు అన్మ్యూట్ చేసుకుని చదవాలి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి 23. ప్రభుజీ గట్టి చూడండి 21 లాస్ట్ 23-24 అమ్మ. 23-24. హరే మహత్తత్వాది కుర్వాణ భగవద్గీత సంభవాత్ క్రియాశక్తిరహంకార విధ సమపజ్యత వికారికస్త్రే జసస్సు తామసశ్చ యతో భవః మనశ్చేంద్రియాణాం చ భూతానాం మహతామపి మహాతత్వము మార్పు నుండి భగవత్ వీర సంభవాత్ భగవాన్ని స్వతేజము నుండి ఉద్భవించిన క్రియాశక్తి అహంకార మిథ్యాహంకారము త్రివిధ 3 విధములకు సమపజ్యత ఉత్పన్నమగును. వైకారిక మార్పు నొందిన సత్వగుణమున మిథ్యాహంకారము, తైజస రజోగుణము చ మరియు తామస తమోగుణము చ కూడా యతైతే భవ మూలము మనస్సు చ మరియు ఇంద్రియాణం జ్ఞానేంద్రియ కర్మేంద్రియం యొక్క చ మరియు భూతానా మహత పంచభూతములు అపి కూడా భగవానుని తేజము నుండి ఉద్భవించిన మహత్తత్వం ఉండియే మిథ్యాహంకారం బయలుడెల్లు. అది ప్రధానముగా సత్వరజ స్తంభముల నుండి త్రివిధ గుణముల నుండి కూడి ఉండును. త్రివిధ గుణములను కూడి ఉండును. మిథ్యాహంకారపు ఈ 3 గుణముల నుండి మనస్సు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, స్థూల విశుద్ధ చైతన్యము నుండి మొదట కల్మషము జరించినది. అదే మిథ్యాహంకారము అనబడు. వాస్తవం జీవుడు సహజము కృష్ణ భక్తి భావన అతడు కలిగిన శ్రీకృష్ణుని మరచును. ఆదియందు విశుద్ధ కృష్ణ భక్తి భావన నెలకొనను తటస్థమకు స్వతంత్రపు దుర్వినియోగం వలన కృష్ణుని మరచే అవకాశం కలదు. నిజ జీవితమునందు ఇది ప్రదర్శననే ఉన్నది. వర్తించేవారు అకస్మాత్తుగా తన మార్గమును మార్చుకున్న సంఘటనలు ఎన్నో కలవు. పదునైన కత్తి మనతో పోల్చబడినది. ఈ ఉదాహరణ మిగుల సమంజసముగా ఉన్నది. కత్తితో ఎవరైనా చక్కగా గడ్డం గీసుకొనవచ్చును. కానీ ఆ పని నుండి ఆ అవధానము కొద్దిగా తప్పినంతనే కత్తిని సరిగా వాడనందరూ వెంటనే చర్మము కోసుకొని పోను. కనుక మనుజుడు విశుద్ధముకు కృష్ణ భక్తి భావన స్థితికి ఆర్దించుటయే కాక అతి సావధాన ఉండవలను. నిర్లక్ష్యమన్న పతనమునకు దారి తీయగలదు. మిథ్యాహంకారం వల్ల ఆ పతనము కలుగును. స్వతంత్రం యొక్క దుర్వినియోగం వలన విశుద్ధ చైతన్య స్థితి నుండి మిథ్యాహంకారం జరించగలదు. ఏ విధముగా విశుద్ధ చైతన్యం నుండి మిథ్యాహంకారము జనించునడి విషయం గురించి మనము వాదింపజాలము. నిజమునకు అది సర్వదా సంభవమే కనుక ప్రతి ఒక్కరూ సావధానులుగా ఉండవలను. మిథ్యాహంకారమే సమస్తమగు భౌతిక కర్మలకు మూల సిద్ధాంతము. ఇక అట్టి కర్మలు ప్రకృతి గుణం ఎందు అనకూడను. కనుకనే విశుద్ధముగు కృష్ణ భక్తి భావం నుండి విడిపడినంతనే జీవుడు కర్మబంధం చిక్కుబడిన.
ఆ భౌతిక తదాత్మమే మనకు కనబడుతుంది. దాని నుండి అంతఃకరణలు ఇంద్రియములు ప్రకటమగను. హరే హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. సుబ్బలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారండి? ఒక్క నిమిషం అమ్మా. సుబ్బలక్ష్మి మాతాజీ ఒక్క నిమిషం అమ్మా. సుబ్బలక్ష్మి మాతాజీ హరే కృష్ణ. చెప్పండి ప్రభుజీ, చదవమంటారా ప్రభుజీ? మీ ఫోన్ ఎందుకు అస్తమారు అన్మ్యూట్ అయిపోతుంది, డిస్టర్బెన్స్ వస్తుందమ్మా. ఎవరిది ప్రభుజీ? నాదే ప్రభుజీ. ఇది మీది ఫోన్ కాదైతే, సామ్సంగ్ ఫోన్. సామ్సంగ్ ఫోన్ ఎవరిదండి? నాదనండి. మీదేనా? సార్ మ్యూట్ లో ఉండండి అమ్మా కాసేపు. సుబ్బలక్ష్మి మాత అయిన తర్వాత మీరు చదువుతుంది. ఓకే ఓకే. అలాగేనండి. హరే కృష్ణ ప్రభుజీ. 25వ శ్లోకం. సహస్ర శిరసం సాక్షాద్య మనంతం ప్రచక్షతే సంకర్షణాఖ్యం పురుషం భూతేంద్రియ మనోమయం. సహస్ర శిరసం 1000 తలలతో గల సాక్షాత్తుగా యవ్వాని అనంతం అనంతుడు ప్రచక్షతే పిలుతురు సంకర్షణాఖ్యం సంకర్షణుడను నామముతో పురుషం దేవదేవుని భూత స్థూలాంశములు ఇంద్రియములు మనఃమయం మనస్సును కూడినది. స్థూలాంశములకు ఇంద్రియములకు మనస్సునకు మూలమైన త్రివిధముకు అహంకారము వాటితో ఏకమై ఉన్నది. ఏలైనా ఆ మూడింటికి అదియే కారణమై ఉన్నది. అదియే సంకర్షుడను నామముతో సాక్షాత్తుగా సహస్ర శీర్షుడకు అనంతుడు తెలియబడును. 26వ శ్లోకం. ఇది చదవన ప్రభుజీ? కర్తృత్వం కరణత్వం చ కార్యత్వం చేతి లక్షణం శాంత ఘోర విమూఢత్వ మితివాసస్యాదహంకృతే. కర్తృత్వం కర్తగానగుట, కరుణత్వం కరణముగా నగుట, చ మరియు కార్యత్వం కార్యముగా నగుట, చ కూడా ఇతి అని లక్షణం వర్ణింపబడును. శాంతము, ఘోరము, విమూఢత్వం మందముగా నుండుట, ఇతి అని వా లేక స్యాత్ అగును. అహంకృతే మిథ్యాహంకారపు. కర్త కరణము కార్యము అనేది 3 అంశములుగా ఈ మిథ్యాహంకారము వర్ణింపబడును. అంతేగాక సత్వ రజస్తమో గుణములచే ఏ విధముగా ప్రభావితమయ్యననిది విషయమును బట్టి శాంతము, ఘోరము, విమూఢము అనియు వర్ణితమగును. భాష్యము. అహంకారము దేవతలుగా భౌతిక కలాపములను నియంత్రించు నిర్దేశకులు. మార్పు చెందును. ఒక పనిముట్టుగా మిథ్యాహంకారము వివిధ అంతఃకరణలుగాను ఇంద్రియములుగాను ప్రదర్శితమగును. ఇక దేవతలు మరియు ఇంద్రియములను కలయిక ఫలముగా భౌతిక వస్తువులు తయారగును. ఈ జగమున మనము ఎన్నియో వస్తువులను తయారు చేయుచుందము. ఆ కార్యమునే నాగరికత పురోభివృద్ధి అనియు పిలుతురు. కానీ నిజమునకు అటువంటి నాగరికత పురోభివృద్ధి మిథ్యాహంకారపు ప్రకటమే. మిథ్యాహంకారము కారణముననే భోగ్య లక్ష్యములుగా వస్తువులు సృష్టించబడును. వస్తు రూపమున గల అట్టి కృత్రిమావసరములను మనుషుడు తగ్గించుకొనవలను. విశుద్ధమగు వాసుదేవ స్థితి కృష్ణ భక్తి భావన నుండి వైదొలగినంతనే మనుషుడు లౌకిక కర్మల యందు చిక్కుబడునని గొప్ప ఆచార్యులైన నరోత్తమ దాస ఠాకూరులు శోకమును ప్రకటించిరి. సత్సంగ చాడి కైను అసతే విలాస తే కారణే లాగిల ఏ కర్మబంధన పాంస. తాత్కాలికమగు జగత్తును భోగింపగోరినందున విశుద్ధ చైతన్య స్థితిని నేను త్యజించితిని కనుకనే నేను ఈ కర్మఫల జాలమునందు తగులుకొంటిని. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. రామలక్ష్మి మాత చదువుతారా? చదువుతానండి. హరే కృష్ణ ప్రభుజీ. 27. వైకారికాద్వికు కుర్మాణన్మనం సంస్తత్వమజాయతాం యస్సంకల్ప వికల్పాభ్యం వర్తతే కామ సంభవః. వైకారికాత్తు సత్వగుణపు మధ్యహంకారం నుండి వికర్వణాత్తు మార్పు నుండి మనసు తత్వము అజాయత ఉద్భవించును. ఎత్తు దేని సంకల్పమును వికల్పభ్యాహం మరియు వికల్పములచే వర్తతే కలుగును. కామ సంభవ కోరిక. సత్వగుణపు మధ్యహంకారము నుండి మరి యొక్క మార్పు సంభవించును.
దాని నుండియే మనసు ఉద్భవించును. దాని సంకల్ప వికల్పములే కోరికకు దారి తీయును. భాష్యం. సంకల్ప వికల్పములే మనసు యొక్క లక్షణములు. వివిధ రకములగు కోరికల వలననే అవి కలిగి చుండును. మనము ఇంద్రియ భోగమునకు అనుకూలమైన దానిని కోరుచు వ్యతిరేకమైన దానిని త్యజించుతుము. ఈ విధముగా మనసు నిలకడ లేకుండా ఉండును. కాని అదే మనసును కృష్ణ భక్తి కర్మలయందు నియుక్తము చేసినప్పుడు స్థిరత్వము నొందగలదు. లేనిచో భౌతిక స్థితి యందునంత వరకు మనసు పరిభ్రమించుచుండును. అది కావించడి సంకల్ప వికల్పములన్నీయును అసత్తు తాత్కాలికము మాత్రమే. కృష్ణ భక్తి భావన యందు నెలకొనిన మనసు కలవాడు సంకల్ప వికల్పమునందు కొట్టుమిట్టాడవలసినదేయని ఇచ్చట తెలుపబడినది. మనిషి అంతటి పారంగుతుడైనను మనసు కృష్ణ భక్తిలో నెలకొనంత వరకు సంకల్ప వికల్పములే కావించుచు ఏదియోనొక విషయముపై మనసును లగ్నము కావింపజాలకుండును. 28 చదవమంటారండి? వెళ్ళాలండి. కళ్యాణి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. పద్మప్రియ మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండప్రణం ప్రభుజీ. 28. యద్భిదుర్య నిరుద్యాఖ్యం ఋషికానామధీశ్వరం శారదేంద్రివరస్యామం సంరాధ్యం యోగిభిః శనైః. యత్ మనసు విధ ఏదైతే తెలియబడెనో ఈ నిక్కముగా అనిరుద్ధ ఆఖ్యం అనిరుద్ధ నామమున ఋషికానం ఇంద్రియములకు అధీశ్వరం అధీశ్వరుడు శారద శరత్కాలము ఇందీవర నీలి కమలముల వలె శ్యామం నీలివర్ణము సంరాధ్యం కనుగొనబడును యోగిభిః యోగులచే శనైః నెమ్మదిగా. జీవుని మనసు ఇంద్రియాధీశుడగు అనిరుద్ధుని నామమున తెలియబడును. శరత్కాలము నాటి నీలి కమలమును బోలెడే శ్యామల రూపమును అతడు కలిగి ఉండును. యోగులు అతనిని నెమ్మదిగా కనుగొందురు. భాష్యము. యోగ విధానము మనోనిగ్రహమును కూడియుండును. మనసుకు ప్రభువు అనిరుద్ధుడు. అనిరుద్ధుడు చతుర్బాహుడనియు సుదర్శన చక్రము శంఖము గద పద్మములు దాల్చిన వాడనియు చెప్పబడినది. విష్ణు రూపములు 24. అవి అన్నియు భిన్న నామములతో పిలువబడను. ఆ 24 రూపములందు సంకర్షణుడు అనిరుద్ధుడు ప్రద్యుమ్నుడు వాసుదేవుడు మాత్రము చైతన్య చరితామృతం నందు చక్కగా వివరింపబడిది. అనిరుద్ధుడు యోగులచే అర్పించబడినని దాని యందు తెలుపబడినది. శూన్యంపై ధ్యానము చేయుట అనేది ఎవరో మానసిక కల్పనాపరుని పుర్రెలో పుట్టిన ఆలోచన మాత్రమే. కానీ ఈ శ్లోకమునందు వర్ణింపబడినట్లు నిజమైన యోగ ధ్యానమనగా దానిని అనిరుద్ధుని రూపము పైననే నిలువపలను. అనిరుద్ధుని ధ్యానము చే మనుజుడు సంకల్ప వికల్పముల హోరు నుండి బయటపడగలడు. మనసు ఆ రీతిగా అనిరుద్ధునిపై సంలగ్నమైనప్పుడు అతడు క్రమముగా భగవద్ అనుభూతిని బడేను. చివరిగా అతడు యోగపు చరమ లక్ష్యమైన విశుద్ధమగు కృష్ణ భక్తి భావనా స్థితికి చేరగలడు. చదివిన ప్రభుజీ 29 ముందుకెళ్దాం. చదివేసేయండి అమ్మా. తైజసాతు వికర్వణాద్బుద్ధి తత్వమాభూస్తతి ద్రవ్యస్ఫురణ విజ్ఞానమింద్రియాణమనుగ్రహ. తైజసాత్ తైజసాహంకారము నుండి తూపిదప వికర్వనాత్ మార్పుచే బుద్ధి తత్వము అభూత్ జన్మించెను. సతి ఓ సాధ్వి ద్రవ్య వస్తువులు స్ఫురణ పరిధిలోనికి వచ్చినవి విజ్ఞానం నిర్ధారించుట ఇంద్రియానం ఇంద్రియములకు అనుగ్రహ సహకారమునసగుట. ఓ సాధ్వి తైజసహంకారం మార్పుచే బుద్ధి జనించును. దృష్టి పరిధిలోనికి వచ్చినప్పుడు వస్తుతత్వమును నిర్దేశించుట మరియు ఇంద్రియములకు తోడ్పడుట బుద్ధికి సంబంధించిన కర్మలు. భాష్యము. ఏదైనా ఒక వస్తువుని కూర్చిన విచక్షణా శక్తియే బుద్ధి. కోరినవి ఎంచుకొనుటలో అది ఇంద్రియములకు తోడ్పడును. ఈ కారణమున బుద్ధియే ఇంద్రియములకు ప్రభువు కావలెను. మనుజుడు కృష్ణపరమగు కర్మలయందు నెలకొనినప్పుడు అది పూర్ణత్వమును బడేను. బుద్ధిని సరిగా ఉపయోగించడం ద్వారా అతని చైతన్యం విస్తరించగలదు. ఇక చైతన్యపు చర్మ విస్తారము కృష్ణ భక్తి రస భావనయే.
హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. రామలక్ష్మి హరే గారు చెప్పండి. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభు. ఉన్నాను ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి అమ్మా. రాధా లీలాదేవి దాస్ మాత చెప్పండి. నాకు ఇప్పుడు క్లాస్ ఉంది ప్రభుజీ, నేను ఇప్పుడు చదువుతా ప్రభుజీ. చదవండి అమ్మ, చదవండి. అయితే 30 శ్లోకం చదవండి. 30వ శ్లోకం. సంశయోధ విపర్యాసో నిశ్చయ స్మృతిరేవ చ స్వాప ఇత్యుచ్యతే బుద్ధేర్లక్షణం వృత్తితః పృథక్. సంశయము అథ పిదప విపరాస్య అపార్థము నిశ్చయము స్మృతి ఏవ కూడా చ మరియు స్వాపహ నిద్ర ఇతి అని ఉచ్యతే చెప్పబడినవి. బుద్ధి యొక్క లక్షణములు వృత్తితః వాటి వివిధ కర్మలచే పృథక్ భిన్నమగు. సంశయము అపార్థము నిశ్చయము స్మృతి స్వప్నము అన్న ఆయా కర్మలచే నిశ్చయింపబడినట్లు అనున్నది బుద్ధి యొక్క ప్రత్యేక లక్షణములని చెప్పబడినది. భాష్యము. సంశయం అన్నది బుద్ధి యొక్క ముఖ్యమైన కర్మలలో ఒకటి. గుడ్డిగా అంగీకరించుంటన్నది బుద్ధి యొక్క ఉనికిని సూచించదు కనుక సమస్య అను పదం ఇచ్చట ప్రధానమైనది. జ్ఞానాభ్యాసంకై తొలుత మనుజుడు సంశయ స్వభావమును కూడి ఉండవలను. కాని సరైన మూలం నుండి జ్ఞానం లభించిన పిదపయు సంశయమును కలిగి ఉండట అనుకూలం కాదు. ప్రామాణికుల వాక్యమును సంశయించుట అన్నది వినాశమునకు కారణమని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు పలికను. ప్రమాణ విపర్య వికల్ప నిద్రస్మృత అని పతంజలి యోగ విధానమున వర్ణితమైనది. బుద్ధిదారనే ఎవరినైనా విషయమును యథాతథముగా తెలుసుకొనగలరు. బుద్ధిని ఉపయోగించే మనుషుడు తాను దేహమో కాదో అవగతం చేసుకొనగలడు. తన అస్తిత్వము ఆధ్యాత్మికము లేదా భౌతికము అనేది విషయపు అధ్యయనం సంశయంతోనే ఆరంభమగును. ఆ విధంగా మనుషుడు తన నిజస్థితిని విశ్లేషణ పరిచినప్పుడు దేహముతోటి మిథ్యా తాదాత్మ్యం నుండి బయటపడగలడు. అది విపర్యాస అనబడును. ఆ రీతిని మిథ్యా తాదాత్మ్యము గుర్తింపబడినప్పుడు నిజమగు ఉనికి అవగతమగును. అదే ఇచ్చట నిశ్చయము నిరూపితమైన ప్రయోగ జ్ఞానము అని వర్ణింపబడింది. విద్యా జ్ఞానం అననేమో తెలిసినప్పుడే ఈ ప్రయోగాత్మక జ్ఞానం సాధింపబడును. కానీ దాని ద్వారా మనుషుడు తాను దేహమును కానని ఆత్మను తెలుసుకొనగలడు. స్మృతి అనగా జ్ఞప్తి అనియు, స్వప్నం అనగా నిద్ర అనియు భావము. బుద్ధి చక్కగా పనిచేయటకు నిద్ర కూడా అవసరమే. నిద్ర లేనిచో బుద్ధి సరిగ్గా పనిచేయదు. ఆహారమును నిద్రను ఇతర దేహ అవసరములను తగినంతగా నియంత్రించి వారు యోగ విధానమున మిగిలిన కృతకృత్యులు కాగలరని భగవద్గీత ఎందు ప్రత్యేకంగా పేర్కొనబడినది. పతంజలి యోగ విధానము మరియు శ్రీమద్ భాగవతమునందరి కపిలదేవుని సాంఖ్యతత్వము రెండింటి అందును వర్ణితమైన బుద్ధి యొక్క విశ్లేషణాత్మక అధ్యయమును నందరి కొన్ని అంశములు ఇవి. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ఇక్కడ ఫస్ట్ పేరాలో జ్ఞానాభ్యాసం అంటే తొలుత మనుషుడు సంశయ స్వభావం కలిగి ఉండవల్ల అంటే ఇక్కడ ఇచ్చింది అదే కదా. అదేనంటే ఆత్మ దేహం ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవడానికి అంటే ఆత్మ దేహము రెండు వేరువేరుగా అని తెలుసుకోలేకపోవడం వల్ల ఆ సంశయ స్వభావం ఉంటుంది అంటారు. అప్పుడు అలాగే అర్థం చేసుకోలేదు బాబు గారు. సంశయం అన్నది బుద్ధి యొక్క ముఖ్యమైన కర్మలలో ఒకటి. గుడ్డిగా అనేది బుద్ధి యొక్క ఉనికిని సూచించదు. ఓకే. సో 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 ఇక్కడ మనసు ఆత్మ కాదండి, బుద్ధి తాలూకు లక్షణమే మాట్లాడుతున్నారు అనిపించింది నాకైతే. సో బుద్ధి తాలూకు లక్షణంలోనే డిస్క్రిమినేటరీ పవర్ అన్నది ఉండాలి. ఓకే. డిస్క్రిమినేటరీ పవర్ లేకుండా ఒకటే గుడ్డిగా ఫాలో అవుతున్నది బుద్ధి యొక్క ఉనికిని సూచించదు. ఓకే. సో కనుక సమస్య అను పదం ఇచ్చట ప్రధానమైనది. జ్ఞానాభ్యాసము కలికై తొలుత మనుషుడు సంశయ స్వభావం కలిగి ఉండవాలి. కానీ సరైన మూలం నుంచి జ్ఞానం లభించిన తప్ప సంశయమును కలిగి ఉండేట అనుకూలము కాదు. అంటే అప్పుడు అదే అంటే దేహము ఆత్మ వేరు వేరు తెలుసుకున్నప్పుడు ఈ సంశయ స్వభావం ఉండదు. అలాగేమి లేదు. సో మంచి చెడు డెసిషనే. అది శాస్త్రం నుంచి తీసుకునే డెసిషనా కాదా? లెట్స్ గో బ్యాక్ టు వన్ ఎగ్జాంపుల్. ధృతరాష్ట్రుడి తాలూకు తత్వం. అట్ ఎవ్రీ పాయింట్ అతనికి మంచి చెడు డెసిషన్ ఉంది. మంచి డెసిషన్ కి యాక్సెస్ కూడా ఉంది. ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా జ్ఞానాన్ని ఇవ్వగలిగే విదురుడు లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు.
ఆ డెసిషన్ ఉండి కూడా తను డెసిషన్ తీసుకోలేదు. ఐ మీన్ డెసిషన్ తీసుకోలేదంటే రాంగ్ రైట్ డెసిషన్. తీసుకోలేదు అంతే. ఐ మీన్ శాస్త్రానుకూలమైన డెసిషన్ తీసుకోలేదు, ధర్మానుకూలమైన డెసిషన్ తీసుకోలేదు. అది బేసికలీ ఆత్మ మనస్సు, ఆత్మ బుద్ధి అన్న డిఫరెన్సియేషన్ కాదు, బుద్ధిలోనే డిఫరెన్సియేషన్. బుద్ధిలోనే డిఫరెన్సియేషన్. అది జ్ఞానము కూడిన బుద్ధి. జ్ఞానం అంటే శాస్త్ర జ్ఞానముతో కూడిన బుద్ధి, ధర్మం వైపు నడుచుకోగల బుద్ధి. ఆ బుద్ధి లేకపోతే ప్రాబ్లం బేసిక్. సో దానికి మూలం ఏంటయ్యా అంటే ద్వంద్వం ఉండాలి, కొంత ద్వంద్వ బుద్ధి ఉండాలి. గుడ్ ఆర్ బ్యాడ్ అనేది డెసిషన్ మేకింగ్, అది బుద్ధికి ఉండాల్సిన ఒకనొక తత్వం. ఆ తర్వాత అది మంచి వైపు నడిపించేలాగా మన జ్ఞానం శాస్త్రం పైన ఆధారపడి ఉండాలి. సరే అంటారండి మరి అమ్మా, బుద్ధి కర్మానుసారం నడుస్తుంటారు కదా. బుద్ధి కర్మానుసారం నడవదు. బుద్ధి కర్మానుసారం నడుస్తుందని ఎక్కడ విన్నారు? నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది మీరు చెప్పిన మాటలో. బుద్ధి అదొక సామెతలాగా చెప్తారండి. బుద్ధి చెప్తారండి, నేను ఎప్పుడు వినలేదు బుద్ధి కర్మానుసారం నడుస్తుంది అని. సో మనకున్న పరిస్థితుల కర్మానుసారం వస్తాయి, మనకున్న చుట్టూ ఉన్న పరిస్థితులు కర్మానుసారం వస్తాయి. బుద్ధి మాత్రం జ్ఞానం అనుసరించే నడుస్తుంది. అది జ్ఞానంతో అనుసరించి నడిచిన తర్వాత మనము దానిని డెసిషన్ మనకే ఉంది. అదే ఫ్రీ విల్ అంటే, అదే మనకున్న స్వేచ్ఛ. చుట్టూరు ఉన్న పరిస్థితులు కర్మానుసారం వస్తాయి, దానికి ఎట్లా రియాక్ట్ అవుతామో అన్నది బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. అది మన చేతిలో ఉన్న పని, అది కర్మతో జరుగుద్దని నేను అనుకోవట్లేదు. బుద్ధి కర్మానుసారం వస్తుంది, నేను ఫస్ట్ టైం వింటున్నాను. బుద్ధి సరిగ్గా ఉంటే కర్మలు కూడా తొలగించుకోవచ్చేమో ప్రభుజీ. కరెక్ట్, అవన్నీ కరెక్ట్, అది కరెక్ట్. బుద్ధి సరిగ్గా ఉంటే కర్మలు కూడా తొలగించుకోవచ్చు. బలమణి మాతాజీ, మీరు ఎప్పుడు విన్నారమ్మా బుద్ధి కర్మానుసారం? బుద్ధి కర్మానుసారని అన్నది ఉంది ప్రభుజీ, నేను కూడా విన్నాను. అది తెలుగు టీచర్ గారు కర్మానుసారిని ఉండేవారు, నేను కూడా విన్నాను. ఇంకా వీడు మార్పు రాని స్థితిలో ఉన్నవాడికి వాడు చెడ్డోడు అనకుండా కర్మానుసారం వాడు అలాగ అయిపోయాడు అని చెబుతున్నారేమో తప్పితే బుద్ధి కర్మానుసారం అనడం మనలోని మంచితనం బేసికలీ. అలాని కాదు ప్రభుజీ, ఇక్కడ జ్ఞానాభ్యాసం కావాలి అనుకునే వాళ్ళు, నాలెడ్జ్ కోసం ట్రై చేసే వాళ్ళు ఉంటే మనకి ఆ బుద్ధి కరెక్ట్ వేలో వెళ్తుంది ప్రభుజీ. జ్ఞానం కోసం జ్ఞానం ఎక్వైర్ చెయ్యాలన్న ఆలోచన రాని వాడికి ఆ బుద్ధి వాడికి ఆ కర్మలో లేదన్నమాట. వాడు ఇంకా మీరు అన్నది నేను కొంతవరకు ఏకీభవిస్తాను. జ్ఞానం వెళ్ళదాము అనుకోని వ్యక్తికి బుద్ధి కర్మానుసారం నడుస్తుంది అనడంలో కొంతవరకు ఇది ఉందేమో. బట్ బాటమ్ లైన్ అమ్మా, జ్ఞానం అది మరి మన కర్మను బట్టే కదా ప్రభుజీ బుద్ధిమంతుడిగా పుట్టడమా, లేకపోతే వాడు లేదు. అది కర్మను బట్టి బుద్ధిమంతుడిగా, కర్మను బట్టి చుట్టుపక్కల ఉన్న స్థితులన్నీ ఉంటాయమ్మా. కానీ బట్టి బుద్ధిమంతుడు అయ్యాడా లేదా అన్నది నేను అంత ఏకీభవించను దాంతో. సో ముందు బలమణి మాత్రం చెప్పిన థాట్లో నేను ఇప్పుడు జస్ట్ లాస్ట్. సో కర్మానుసారము బుద్ధి వస్తున్నది అన్నది లేదమ్మా. నేను ఇప్పుడు మీరు ఇందాక ఏమన్నారమ్మా బాలమణి మాతాజీ? జ్ఞానం వైపు వెళ్ళాలని తెలియకుండా, జ్ఞానం వైపు వెళ్ళాలి అని కూడా అనిపించట్లేదంటే వాడికి పూర్వజన్మ సుకృతం లేదని. పూర్వజన్మ సుకృతం లేదు, ఓకే, పూర్వజన్మ సుకృతం లేదు, బట్ అది కర్మానుసారము అని నేను పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను. అది ఆ లాజిక్ ఏంటో తెలియదు కానీ మేము కూడా ఇది వినికిడే ప్రభుజీ. మాకు చిన్నప్పుడు ఊత పదాల్లాగా అనేవారు ప్రభుజీ. ఎట్లా కాదనట్లేదమ్మా, సామెతలు మనకి కొన్ని అలా వచ్చినాయి, కాదనట్లేదు. వాడి బుద్ధితో కర్మంతే అంటాం కదండి. కర్మంతే అంటే అది మనం వాడికి మంచితనంగా వాడిని మంచి గట్టికి చేస్తున్నట్టు నన్ను అడిగితే. వాడి కర్మానుసారం అట్లా బిహేవ్ చేస్తున్నాడు, బుద్ధిమంతుడే. బుద్ధి కాదు, కర్మానుసారం అట్లా మీరు అన్నట్టు
వాడికి మంచి చెడు తెలుసుకోలేని స్థితిలో వాడు చేస్తుంది కర్మానుసారం జరుగుతుంది, బుద్ధి కర్మానుసారం జరుగుతుంది అనుకోవచ్చేమో కానీ బట్ బుద్ధిని కర్మకి సరెండర్ చేయకూడదు. చెడ్డదారిలో నడుస్తున్న వాడిని అలా అంటారండి. చెడ్డదారిలో నడుస్తున్న వాడిని అలా అంటారు బేసికలీ. వాడు చెడ్డవాడు అని అనకుండా వాడిని మంచివాడు అనే రకంలో అదొక రకం బేసికలీ. హరే కృష్ణ ప్రభు. అది బుద్ధి మార్చుకుంటే బాగుండంట మళ్ళీ అది. ఏమండి బుద్ధి మార్చుకుంటే బాగుండు అంటాం కదా, కర్మ మార్చుకోవడం అంత సులభం కాదు కదా. బుద్ధి మార్చుకుంటే బాగుండని మనమే అంటాం కదా. అటువంటి వ్యక్తిని ఇప్పుడు బుద్ధి కర్మానుసారం జరుగుతుంటే ఎవడైనా బుద్ధి తప్పుగా ఆలోచిస్తే వాడిని తీసుకెళ్లి స్వామీజీ దగ్గర తీసుకెళ్లి బ్లెస్సింగ్ తీసుకుని వాళ్ళు కొంచెం బుద్ధిగా ఉండేలా చూడండి స్వామి అని అడుగుతూ ఉంటాం కదా బేసికలీ. వాళ్ళకి కదా మనం రకరకాల పుస్తకాలు ఇచ్చి చదువుకో అని చెప్తున్నాం కదా, మారిపోదు కదా. అది బుద్ధి కర్మానుసారం అయితే మనం ఎంసెట్ జేఈ అన్ని దాని ప్రకారం వదిలేసుకోవచ్చు. బుద్ధి మార్చుకోవాలండి, కర్మానుసారం వదిలేసుకోవచ్చు బేసికలీ. ఎందుకంటే బుద్ధి మన చేతిలో ఉన్న ఆయుధం. బుద్ధి బట్టి బుద్ధి మార్చుకోవచ్చు. అదే మార్చుకోవాలి. బుద్ధి కర్మానుసారం నా బుద్ధి ఉందయ్యా, నేను చదవాలి, అందుకే నేను చదవలేదు అంటే భగవంతుడు ఒప్పుకోడు. అదే నేను చదవలేదు అంటే ధృతరాష్ట్రుడు అదే మాట అన్నాడమ్మా. మీరు అన్న బలమైన ధృతరాష్ట్రుడు అదే మాట అన్నాడు. నువ్వు అంతా చెబుతుంది కరెక్టే కానీ నా కర్మానుసారం నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను. ధృతరాష్ట్రుడు అన్న మాట అదే, ఎగ్జాక్ట్ మాట. నా కర్మానుసారం నేను బిహేవ్ చేస్తున్నాను. ఈ ధర్మరాజు కూడా నా బుద్ధి తప్పింది, కర్మానుసారం నా బుద్ధి తప్పింది అని కర్మానుసారం నేను శిక్ష అనుభవించాలి కాబట్టి నాకు ఈ పరిస్థితులు వచ్చాయి అని చెప్పి కర్మ తప్పించుకోలేరు అంటారు కదండి ఎవరైనా. అది కరెక్టే. అది వేరే విషయం. కర్మను తప్పించుకోలేరు. కర్మను తప్పించగలడానికి ఒకటే మార్గం భగవంతుని తాలూకా కృప లేదా కర్మ తగ్గదు, కర్మ తప్పదు. ఇంకా రైట్, నెక్స్ట్ దానికి వెళ్దామా? గుడ్. 31 చదవండి తులసి మాకు. హరే కృష్ణ ప్రభు. 31వ శ్లోకం. ప్రభుజీ ఎన్నో పేజీ చెప్పరా అండి? 377. ఓకేనండి. తేజసాన్వింద్రియాణ్యేవ క్రియా జ్ఞాన విభాగసః ప్రాణశ్చ హి క్రియశక్తి బుద్ధి విజ్ఞానశక్తితాః. తేజ సంహాకారం నుండి ఉత్పన్నమైనట్టి ఇంద్రియములు ఏవా నిక్కముగా క్రియ కర్మ జ్ఞానము విభాగసః అనుసరించి ప్రాణస్య ప్రాణశక్తి యొక్క హి నిక్కముగా క్రియాశక్తి కర్మేంద్రియములు బుద్ధి యొక్క విజ్ఞాన శక్తిత జ్ఞానేంద్రియములు. తేజ సంహంకారం నుండి జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అనేది 2 రకములు ఇంద్రియములు ఉత్పన్నమగును. కర్మేంద్రియములు ప్రాణముపై ఆధారపడగా జ్ఞానేంద్రియములు బుద్ధిపై ఆధారపడును. భాష్యం. మనస్సు అన్నది సాత్విక అహంకారం యొక్క ఫలమనియు కోరికను అనుసరించి సంకల్ప వికల్పలను కావించుటయే కానీ కర్మమనియు గడిచిన శ్లోకములందు వివరింపబడినది. కానీ బుద్ధి మాత్రం తేజ సంహాకారం యొక్క ఫలమని ఇచ్చుట తెలుపబడినది. అదే మనస్సు మరియు బుద్ధి నడుమ గల భేదము. మనస్సు సాత్విక అహంకార ఫలము కాగా బుద్ధి రజోగుణహంకార ఫలము. సంకల్ప వికల్పలు మనస్సు యొక్క అతి ముఖ్యాంశములు. అతి సాత్విక అహంకారపు ఫలమైనందున అనిరుద్ధునిపై సంలగ్నమైనచో కృష్ణ భక్తి రసాభావమునకు మార్పు చెందగలదు. నరోత్తమ దాస్ ఠాకూర్లు తెలిపినట్లుగా మనం ఎల్లప్పుడూ కోరికలనే కలిగి ఉందము, వాటిని ఆపుట అసాధ్యము. కానీ ఆ కోరికలను మనం దేవదేవుని శ్రీకృష్ణు వైపు మళ్లించవలను. అదే జీవిత పూర్ణత్వం. కోరికను ప్రకృతిపై ఆధిపత్యం చలాయించుటకు వాడినచో అది అనాత్మచే కలుషితమగును. కనుక కోరికను విశుద్ధ పరపవలసిన అవసరం ఉన్నది. అది అందు అట్టి పవిత్రీకరణ విధానం గురువు చేత నిర్వహింపబడును. శిష్యుని కోరికలను ఏ విధంగా కృష్ణ భక్తి కర్మలలోనికి మార్పు వచ్చునో గురువు చక్కగా ఎరిగియుండును. ఇక బుద్ధి అనునది తేజ సంహారకపు ఫలమని ఇచ్చుట స్పష్టంగా తెలుపబడింది. అభ్యాసం ద్వారా మనుషుడు సత్వగుణ స్థితికి రాగలడు. ఇక శ్రీకృష్ణ భగవాను శరణొచ్చుట ద్వారా లేదా ఆ దేవదేవునిపై మనస్సును సంలగ్నం పరచుట ద్వారా అతడు మహాత్ముడు కాగలడు. కానీ అట్టి మహాత్ముడు పరమ దుర్లభుడని మహాత్మ సుదుర్లభ భగవద్గీత స్పష్టంగా తెలుపబడినది. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు రెండును తేజ సంహారపు ఫలమనియే ఈ శ్లోకమునందు విశదీపబడినది.
కర్మేంద్రియములకు మరియు జ్ఞానేంద్రియములకు శక్తి అవసరం కనుక ప్రాణశక్తియు తేజ సంహారకం నుండి ఉత్పత్తి అగును. కనుకనే రజోగుణ స్వభావం కలవారు భౌతిక సంపత్తులను త్వరితముగా వృద్ధి చేసుకొనగలుగుటకు మనము వాస్తవంగా కాంచవచ్చును. భౌతిక సంపత్తులను అర్జించుటందు ఎవరినైనా ప్రోత్సాహపరపుగోరునిచో అతని మైదాన సుఖమునందు ప్రోత్సాహపరచవలననే వేదాధ్యాయం ఉపదేశించబడినది. మైదాన భోగరతులు భౌతికముగా కూడా పురోగతి చెందియుండును. మనము సహజంగా గాంచవచ్చును. రజోగుణ భరిత జీవనము లేదా మైదాన భోగమే భౌతిక నాగరికత పురోగతికి ప్రేరణమగుటియే అందుకు కారణం. కానీ ఆధ్యాత్మికోన్నతిని కోరువారులకు రజోగుణం దాదాపుగా లేకుండును. కేవలం సత్వగుణం ప్రబలంగా నుండును. భక్తి యోగంను చరించి వారు భేదవారిగా గోచరించవచ్చును. కానీ నిజమైన దృష్టి కలిగిన వారు ఎవరు నిజంగా గొప్పవారే సులభంగా తెలుసుకొనగలరు. బాహ్యమునకు భేదవాడు గోచరించినను కృష్ణ భక్తి పరాయణుడు నిజమునకు భేదవాడు కాడు. కృష్ణ భక్తి భావన ఏమాత్రం రుచి లేని వాడే భౌతిక సంపత్తులతో పరమ సుఖిగా ఉన్నట్లు గోచరించినను నిజంగా భేదవాడే. భౌతికత్వంతో మైకం కమ్మినట్టి వారులు భౌతిక సౌఖ్యమునకే అనేక రకముల వస్తువులను కనిపెట్టుటలో సిద్ధహస్తులు కావచ్చునేమో గాని ఆత్మను మరియు ఆధ్యాత్మిక జీవితమును గురించి మాత్రం తెలుసుకొనజాలరు. కనుక ఎవరైనా ఆధ్యాత్మిక జీవితమందు పురోగతిని కోరినచో విశుద్ధి కోరిక స్థితికి భక్తి యోగం యాడ విశుద్ధమకు కోరిక రావలసి ఉండును. నారద పంచరాత్రములందు తెలుసుబడినట్లుగా భక్తి భావనలో ఇంద్రియములు పరిశుద్ధపడినప్పుడు కృష్ణ సేవలు నిమగ్నమొకటే విశుద్ధ భక్తి అనబడును. హరే కృష్ణ ప్రభు. ఇంకొంచెం బుద్ధి హరే గురించి కృష్ణ ప్రభు. ఇందులో వివరణ ఇచ్చేస్తారు ప్రభు. డీటెయిల్ వచ్చింది కదమ్మా బుద్ధి ఆ, గురించి. ఆ. భక్తి గురించి వచ్చింది ప్రభు. సంకర్షణ పట్టుకుంది బుద్ధి సెట్ అవుతుంది బేసిక్. రామలక్ష్మణ ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభు. హరే కృష్ణ ప్రభు. తామసాచ వికుర్మనాద్భగవద్వీర్య చోదితాత్ శబ్దమాత్ర మభాప్తస్థానభం శ్రోత్రతు శబ్దఘం. తామసాత్ తమసహంకారము నుండి, చ మరియు వికుర్వనాత్ మార్పు నుండి, భగవద్వీర్య భగవత్ చింతచే, బోధితాత్ ప్రేరితమై, శబ్దమాత్రం సూక్ష్మసమగు శబ్దము అభూత్ ప్రకటమయ్యను, తస్మత్ దాని నుండి, నభం ఆకాశము, శ్రోత్రం శ్రోత్రీధ్యము, తు పిదప శబ్దగం శబ్దగ్రహకమైన. తామసక ఆకారము భగవద్వర్యముచే ప్రేరేపితమైనప్పుడు ప్రభు తామస అహంకారము భగవద్వర్యముచే ప్రేరేపితమైనప్పుడు సూక్ష్మమగు శబ్దం ప్రకటమైనది. ఆ శబ్దము నుండి ఆకాశం మరియు శ్రోత్రింద్రియము ఉత్పన్నమైనవి. భాష్యము. మన ఇంద్రియ భోగపు వస్తువులన్నీయును తామసహంకారపు ఫలములేని అని ఈ శ్లోకము బట్టి తెలియచున్నది. తామసహంకారము ప్రేరితమగుట వలననే మొదటి విషయమైన శబ్దము ఆకాశము యొక్క సూక్ష్మ రూపము ఉత్పన్నమైనట్లు ఈ శ్లోకం ద్వారా అవగతమగుచున్నది. భౌతిక వస్తువులన్నిటికీ శబ్దమే మూలమనియు, ఈ భౌతిక అస్తిత్వము మనుజుడు శబ్దముచే లయింపజేయగలడనియు వేద సూత్రములందు తెలుపబడినది. అనామృతిం శబ్దత్ అనగా శబ్దము ద్వారా ముక్తి అని భావము. సమస్త భౌతిక వ్యక్తీకరణము శబ్దము నుండియే ప్రభావించినది. విశేషమగు శక్తిని కలిగినచో శబ్దము భవబంధము కూడా అంతమొందించగలదు. దీనిని సాధించగల విశేష శబ్దము దివ్యమగు హరే కృష్ణ మహామంత్రము. బౌద్ధిక కలాపములందు మన బంధము భౌతిక శబ్దములతోనే ఆరంభమైంది కనుక ఇప్పుడు ఆధ్యాత్మిక అవగాహనతో ఈ శబ్దమును మనము పరిశుద్ధము కావించాలను. ఆధ్యాత్మిక జగమునందున శబ్దము కలదు. మనము ఆ శబ్దమును ఆశ్రయించినచో ఆధ్యాత్మిక జీవనము ఆరంభము కాగలదు. దానితో పాటు ఆధ్యాత్మిక పురోగతికి అవసరమైనవి కూడా లభించగలవు. కనుక మనము స్పష్టముగా తెలుసుకోవలసినది ఏమనగా, ఇంద్రియ భోగమునకు అవసరముకు భౌతిక వస్తువులన్నిటికీ శబ్దమే ఆరంభము. అదేవిధంగా శబ్దము పరిశుద్ధమైనచో మన ఆధ్యాత్మిక అవసరములు కూడా శబ్దము నుండి ఉత్పన్నం కాగలవు. శబ్దం నుండి ఆకాశము, పిదప ఆకాశం నుండి వాయు ప్రకటమైనవి ఇచ్చట తెలుపబడినది. ఏ విధంగా శబ్దం నుండి ఆకాశము, ఆకాశం నుండి వాయువు,
వాయువు నుండి అగ్ని ప్రకటమగునో తరువాత వివరించబడినది. శబ్దము ఆకాశము కారణము, ఆకాశము శ్రోత్రేంద్రియమునకు కారణము, జ్ఞాన సముపార్జనకు కారణమే మొదటి ఇంద్రియము. భౌతిక అజ్ఞానము గాని లేదా ఆధ్యాత్మిక అజ్ఞానం గాని పొందుటకు కర్మే మూలమైనది. కనుకనే అది అతి ముఖ్యమైన ఇంద్రియముగు వేద జ్ఞానము శృతి శ్రవణము ద్వారా తెలియబడు జ్ఞానము అని పిలువబడును. కేవలం శ్రవణం ద్వారానే మనం బౌద్ధిక సౌఖ్యమును గాని ఆధ్యాత్మిక సౌఖ్యమును గాని పొందగలము. ఈ భౌతిక జగత్తునందు మనము శ్రవణం ద్వారానే సౌఖ్యదాయకములగు పెక్కు భౌతిక విషయములను తయారు చేసుకుందుము. నిజమునకు అవి అది వరకే ఉన్నను కేవలం శ్రవణం ద్వారా వాటిని మనము రూపాంతరము చేయుచున్నాము. నింగినంటూ ఒక భవంతిని నిర్మింపవలనని మనకు కోరినచో దానిని సృష్టించవలనని భావము కాదు. దానికి అవసరమగు కలప, లోహము, మట్టి మొదలుగున్నవన్నీ అది వరకే ఉన్నవి. కానీ వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలనో వినుట ద్వారా వాటి ఎడ మనము సన్నిహిత సంబంధము పొందుచున్నాము. ఆధునిక ఆర్థిక వికాస విధానం కూడా శ్రవణ ఫలమే. అదేవిధంగా సరి అయిన మూలము నుండి శ్రవణం చేయట ద్వారా మనము ఆధ్యాత్మిక కర్మలకు అనుకూలముగా వాతావరణమును తయారు చేసుకోగలము. అర్జునుడు దేహాత్మ భావనతో ఉన్నట్టి లౌకికునికి వర్తించుచు భావనతో మిగులు వ్యధ చెందును. కానీ శ్రవణ మాత్రముచే అతడు మిగిలి ఆధ్యాత్మికతను సంతరించుకొని కృష్ణగత చిత్తుడయ్యను. అనగా శ్రవణం అన్నది అత్యంత ప్రధానమైనది. ఆ శ్రవణం ఆకాశం నుండి ఆవిర్భవించినది. అది వరకే అస్తిత్వం కలిగి ఉన్నటి వాటిని మనము కేవలం శ్రవణం ద్వారానే చక్కగా వినియోగించుకోగలము. ఉన్న వాటిని సద్వినియోగపరుచుకొనుటకు చక్కని శ్రవణం అనేది సిద్ధాంతము ఆధ్యాత్మిక వస్తు విశేషములకు కూడా అన్వయించును. దానికై మనము సరైన ఆధ్యాత్మిక మూలము నుండి శ్రవణం చేయవలెను. హరే కృష్ణ ప్రభు. సో ఈ శ్లోకం చాలా క్లారిటీ ఇచ్చిందమ్మా. చేస్తూ ఎందుకు అది మనం వినాలి, శ్రవణానికి కొన్ని ఇంపార్టెన్స్ ఇచ్చింది. మెడిసిన్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే సోర్స్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది కదా. మన చదివే కన్నా వింటేనే మనకు అది బాగా అర్థమవుతుంది. మనం బట్టి మనం చదువుకున్న అందుకే క్లాసెస్ అటెండ్ అవ్వడం గురించి కానీ హరినామం హరే కృష్ణ మంత్రం చెప్తున్నప్పుడు వినాలి అని కూడా చెప్పేది. మైండ్ సెట్ అవుతుంది. వెరీ నైస్. వింటూ చదవాలి కదా. వింటూ నామస్మరణ. అమ్మ శిరీష మాతాజీ ఉన్నారమ్మా? శాంతి మాతాజీ, గోవింద కృష్ణ ప్రభు, లలిత మాతాజీ ఎవరు లేరా ఇవాళ? అందరూ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో ఉన్నారా ఏంటి? క్రిస్మస్ హాలిడేస్ కదా ప్రభు. సరే, నెక్స్ట్ ఎవరున్నారైతే? వదిన ఉన్నారమ్మా? రేవతి మాతాజీ, ఓకే. పార్వతి మాతాజీ, పార్వతి మాతాజీ ఇందాక చూశాను. అన్విత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ఉన్నాను కానీ బుక్స్ లేవండి ఇక్కడ, వింటున్నాను. పార్వతి అండి, పార్వతి. అనిత మాతాజీ, కుమారి మాతాజీ, జలజ హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ. అనిత అనిత మాతాజీ చదవండి. 33 చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 33వ శ్లోకము. అర్ధాశ్రయత్వం శబ్దస్య ద్రష్టుర్లింగత్వమేవ చ తన్మాత్రత్వం చ నభోస లక్షణం కవయో విదుః. అర్థ ఆశ్రత్వం వస్తు లక్షణమును తెలియజేయునది. శబ్దస్య శబ్దము యొక్క, ద్రష్టు వక్త యొక్క, లింగత్వం అస్తిత్వంను సూచించినది. ఏవా కూడా, చ మరియు తత్ మాత్రత్వం సూక్ష్మాంశము, చ మరియు నభసః ఆకాశపు, లక్షణం నిర్వచనం, కవయః పండితులు, విదుః ఎరుగుదురు. శబ్దమున దాన్ని వస్తు లక్షణమును తెలియజేయునది గాని, దృష్టికి అగోచరుడగు వక్తను సూచించినది గాని, ఆకాశపు సూక్ష్మ రూపమైనది గాను నిజమైన జ్ఞానము నెరిగిన పండితులు నిర్వచిద్దురు. భాష్యము. శ్రవణ విషయమును గూర్చి పలికినంతనే వక్త అనడి అంశము ఉండవలసినది అని ఇచ్చట స్పష్టమగుచున్నది. వక్త లేకుండా శ్రవణమనే ప్రశ్నే ఉదయించదు. కనుకనే వేద జ్ఞానము శృతి అని తెలియబడినది. అపౌరుషేయమనియు పిలవబడినది. హరే కృష్ణ ప్రభు.
అపౌరుషేయమనగా ఏ భౌతిక వ్యక్తి చేతను పలుకబడినదని అభావము. శ్రీమద్ భాగవతపు ఆరంభమునందు తేనే బ్రహ్మ హృదా అని తెలుపబడినది. అనగా వేదధ్వని తొలుత బ్రహ్మదేవుని ఆది కవయే మూల విద్వాంసుడు హృదయమందు నిక్షిప్తము చేయబడినది. బ్రహ్మదేవుడు ఏ విధముగా పండితుడయ్యనన్నది ప్రశ్న ఇచ్చట ఉదయించవచ్చును. అభ్యాస విషయమున వక్త మరియు శ్రవణము అన్నది అంశములు ఉండవలసినది. కానీ బ్రహ్మదేవుడు తొలి జీవి అయినచో అతనితో ఎవరు సంభాషించిరి? అచట ఎవరునూ లేరు గనక జ్ఞానమొసగిన గురువెవ్వరు? అతడొక్కడే ఉన్నందున దేవదేవుడు సర్వాత్ముడగు పరమాత్ముడు అతని హృదయమందు వేద జ్ఞానమును తెలియజేసెను. వేద జ్ఞానము భగవానుని చేతనే పలుకబడినందున భౌతికావగాహనపు లోపములకు దూరమై ఉండును. భౌతికావగాహనయే లోపభూయిష్టము. బద్ధజీవుడి నుండి మనం ఏదైనా వినినచో అది పూర్తిగా లోపములతోనే నిండియుండును. భౌతిక సమాచారం అంతయు మోహము, త్రుటి, మోసము, ఇంద్రియముల అసంపూర్ణత ఎనడి విషయములలో కలుషితమై ఉండును. కానీ వేదజ్ఞానము భగవానునితోనే భౌతిక సృష్టికి పరమైన వాడు ఒసగబడినందున పూర్ణమై అలరారును. అట్టి వేదజ్ఞానమును మనము బ్రహ్మదేవుని నుండియే గురు శిష్య పరంపరలో గ్రహించినచో పూర్ణ జ్ఞానమును పొందగలము. మనము వినడి ప్రతి పదము వెనుక ఒక భావము నిండియుండును. జలము అనడి పదమును వినినంతటా అట్టిదొకటి కలదని మనకు స్ఫురించును. అదేవిధంగా భగవానుడు అనడి పదమునకు కూడా ఒక అర్థము కలదు. భగవానుడు అనడి పదమునకు అర్థమును వివరణను మనము స్వయంగా భగవాను నుండియే గ్రహించినచో అది పరిపూర్ణమైనది కాగలదు. కానీ ఆ పదపు భావంపై మనము కల్పనము కావించినచో అది అసంపూర్ణతే. భగవద్విజ్ఞానమైన భగవద్గీత సాక్షాత్తుగా దేవదేవునితోనే పలుకబడినది. అది పూర్ణమైన జ్ఞానము. భగవానుడు అనగా ఏమిటని పరిశోధన కావించు మానసిక కల్పనాపరులు లేదా నామమాత్రపు తత్వవేత్తలు భగవాను లక్షణమును ఏనాడును ఎరుగజాలరు. భగవద్విజ్ఞానమును బ్రహ్మదేవుని భగవానునితోనే భగవద్విజ్ఞానమును గూర్చి తొట్టదొలుత ఉపదేశించబడిన వాడు గురుశిష్య పరంపరలో అవగతం చేసుకొనవలెను. అనగా గురుశిష్య పరంపరలో ప్రామాణికుడైన వాని నుండి భగవద్గీతను శ్రవణం చేయుట ద్వారా మనము భగవద్విజ్ఞానమును అవగతం చేసుకొనగలము. చూచుట ఎనడి విషయమున్న రూపము ఉండియే తీరవలెను. మన ఇంద్రియ భావనకు ఆకాశమే తొలి అనుభవము. ఆకాశమే రూపమునకు ఆరంభమై ఉన్నది. పిదప దాని నుండి ఇతర రూపములు ఉత్పన్నమగును. అనగా ఆకాశం నుండియే జ్ఞాన లక్ష్యములు ఇంద్రియానుభూతి ఆరంభమగుచున్నవి. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. కుమారి మాతాజీ, జలజా మాతాజీ భూతానాం చిత్రదాతృత్వం బహిరాంతరమేవ చ ప్రాణేంద్రియాత్మాది దృష్ట్యత్వం నభసో వృత్తి లక్షణం. భూతానాం సమస్త జీవుల యొక్క చిత్రదాతృత్వం స్థానం బాహ్యము, అస్తరం అంతరము ఏవా కూడా చ మరియు ప్రాణము ఆత్మ మరియు మనస్సు దిష్ట్యాత్వము కార్యారంగమైనందున నభస ఆకాశపు వృత్తి కర్మలు లక్షణం. ప్రభుపాదుల వారి తాత్పర్యం. సమస్త జీవులు బాహ్యాభ్యంతర అస్తిత్వమునకు అనగా ప్రాణము, ఇంద్రియములు, మనస్సు యొక్క కార్యరంగమునకు స్థానము నొసిగినదిగా ఆకాశపు కర్మలను లక్షణములను గుర్తింపవచ్చు. భాష్యం శ్రీ ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీ ప్రభుపాదుల వారికి జయ. చర్మచక్షువులకు గోచరించుకున్నను మనస్సు, ఇంద్రియములు, ప్రాణం అనగా జీవుడు రూపములు కలిగి ఉన్నది. రూపమన్నది ఆకాశపు సూక్ష్మ అస్తిత్వమునందు నిలిచి ఉన్నది. అంతరమున అది దేహమునందలి నాడులుగను ప్రాణవాయువు చలనమగు అనుభూతమగు. బాహ్యమున అగోచరమగు ఇంద్రియాత్మలు ఎన్నో కలవు. వాటి ఉత్పత్తి ఆకాశపు బాహ్య కార్యము, ప్రాణవాయువు మరియు రక్తము యొక్క చలనము దాని అంతరపు కార్యము. ఆకాశమునందు సూక్ష్మ రూపములు నెలకొని ఉండిన విషయమును నవీన విజ్ఞాన శాస్త్రము చేతను దూరదర్శిని ప్రసారాల ద్వారా నిరూపితమైనది. దాని యందు ఆకాశపు చర్య వలన రూపములనే చిత్రములు ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశమునకు ప్రసారము చేయబడు.
అదే విషయం ఇచ్చట చక్కగా వివరింపబడింది. ఏ విధముగా ఆకాశం నుండి సూక్ష్మ రూపములు ఉత్పన్నమవుతున్నవో వాటి లక్షణములు మరియు కర్మలు ఏమిటో అనుభవమునకు అందడి తత్వములు గాలి, అగ్ని, జలము, భూమి అనునవి ఏ విధముగా సూక్ష్మ రూపము నుండి వ్యక్తమగును చక్కగా వివరించుచున్నందున ఈ శ్లోకము విజ్ఞాన పరిశోధనకు గొప్ప ఆధారము కాగలదు. మానసిక కర్మలు అనగా ఆలోచన, అనుభూతి, కోరిక కూడా ఆకాశపు స్థితిలోని కర్మలే. మరణ సమయపు వాటి మానవ స్థితియే తదుపరి జన్మకు ఆధారమని భగవద్గీత పలికిన వచనము కూడా ఈ శ్లోకమున రూఢీపరపబడింది. సూక్ష్మ రూపపు నుండి స్థూలాంశము వృద్ధి చెందటం వలన గాని లేదా కల్మషము వలన గాని అవకాశం కలిగినంతటినే మానసిక రూపమున అనుభవమునకు అందడి రూపములలోనికి మారగలవు. హరే కృష్ణ. అందటి రూపములలోకి అనుభవమునకు అందటి రూపములోకి మారగలవు. సరే, భారతీమాత చదువుతారమ్మా? అమ్మ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. చదవ, చెప్పండి అమ్మ. బాలమణి లాస్ట్ లైన్ సూక్ష్మ రూపము నుండి స్థూలాంశములు వృద్ధి చెందటం వలన గాని లేదా కల్మషము వలన గాని అవకాశము కలిగినంతనే మానసిక రూపములు అనుభవమునకు అందరి రూపముల్లోనికి మారగలవు అంటే ఏంటి ప్రభుజీ? సో సూక్ష్మ రూపము నుండి స్థూలాంశములు వృద్ధి చెందటం వలన గాని లేదా కల్మషము వలన గాని అవకాశం కలిగినంతటినే మానసిక రూపములు అనుభవమునకు అందడి రూపములలోకి మారగలవు. ఏమోనమ్మా, నాకు కరెక్ట్గా అర్థం దొరకలేదు. బట్ సూక్ష్మ రూపం నుంచి స్థూలాంశములు వృద్ధి చెందుట వలన అది కొంతవరకు అర్థం చేసుకోగలం కదా. కల్మషం కానీ అవకాశం లేదా కల్మషము వలన కానీ అవకాశం కలిగినంతటినే మానసిక రూపములు అనుభవమునకు అందడి రూపములలోనికి మారగలవు. అంటే కల్మషము వలన కానీ మామూలుగా ఏదైనా సరే మానసిక రూపం నుంచి అనుభవం అందటి రూపాల్లోకి మారడం అర్థం చేసుకోగలం. అంటే థాట్ బికమింగ్ ఎన్ యాక్షన్ బేసికలీ, అంతే కదమ్మా. కల్మషము వలన అన్నది పదం నాకు అర్థం కాలేదు అక్కడ. అదే డౌట్ వచ్చింది ప్రభుజీ. కల్మషము వలన గానీ అవకాశము కలిగినంతనే అంటే అంటే మన మనసులోని రూపాలు బయటికి రావడం అంటే చెడ్డ ఆలోచనలు ఉంటే చెడు రూపాలు కనపడతాయనా? నాకు అది అర్థం అవ్వలేదు. కల్మషం వల్ల గాని అవకాశము కలిగినంతనే మానసిక రూపములు అనుభవమునకు అందడి రూపముల్లోనికి మారగలవు. హరే కృష్ణ ప్రభుజీ. అంటే ఆ ముందు వర్డ్ ఇచ్చారు కదండి, మరణ సమయమున మానసిక స్థితియే తదుపరి జన్మకు ఆధారం అని. ఇది బహుశా దానికే సంబంధించింది అయి ఉంటుందండి. కల్మషం అవకాశం కలిగినంతనే మానసిక రూపంలో మన మనసులో ఉన్న రూపములు, ఆలోచనలు అనుభవం అందడికి రూపంలోనికి మారగలవు, అంటే నెక్స్ట్ జన్మలోకి మారగలవు అని ఏమోనండి. ఒప్పుకుంటానమ్మా. కల్మషము అన్నది వేరొక రూపాన్ని దాల్చగలే మానసిక ఆలోచన ఏదైనా కల్మషంతో. అది ఏదో మంచి అవ్వచ్చండి, చెడు అవ్వచ్చండి, ఏదైనా కల్మషమే. అదే ఆ ఆలోచనలు అవకాశం కలిగినంతనే, అంటే అవకాశం వచ్చినప్పుడు మానసిక రూపములు మనలో ఉన్న ఆలోచనలు అనుభవం అందడి రూపంలోనికి మారగలవు, అంటే మళ్ళీ అనుభవించడానికి వచ్చే నెక్స్ట్ జన్మకి మారగలవు అని అయి ఉండొచ్చండి. అదంతా కల్మషమే. మనం సాంఘిక భాషలో వాడే మంచి చెడు కాదు, అదేనండి. ఏదైనా కల్మషం. ఆధ్యాత్మిక కాకపోయింది ఏదైనా కల్మషం. అదేనండి. భౌతికంగా వచ్చేది ఏ రూపమైనా గానీ మనకి అది కల్మషం కిందకే లెక్క వస్తుంది అన్నమాట. అంటే విశుద్ధ సత్వగుణంలో ఉండవు కాబట్టి, త్రిగుణాల్లోకి వస్తాం కాబట్టి. అంతేనా ప్రభుజీ? అంతేనా మాతాజీ చెప్పినట్టు శారదమ్మ సరే. 35 మా భారతీ మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 35వ శ్లోకం. నభః శబ్ద తన్మాత్ర కాలగత్యాని కుర్వతః స్పర్శో భవత్ తతో వాయస్త్వక్
స్పర్శస్య సంగ్రహః తబః ఆకాశము నుండి, శబ్ద తన్మాత్ర సూక్ష్మమగు శబ్దము నుండి ఉత్పన్నమైనది. కాలగచ్చ కాలగతిని అనుసరించి, నికుర్వతః మార్పు నుండి, స్పర్శః సూక్ష్మాంశమగు స్పర్శ అభవత్ ఉత్పన్నమయ్యను. తతః దాని నుండి, వాయువు త్వగింద్రియము, స్పర్శయా స్పర్శ యొక్క, చ మరియు సంగ్రహ భావన, శబ్ద తన్మాత్ర రూపముగా ఆకాశం నుండి కాలగతిని అనుసరించి మరి ఒక మార్పు జరిగి స్పర్శ ఉత్పన్నమయ్యను. దాని నుండి వాయువు మరియు త్వగీంద్రియము ఉద్భవించెను. భాష్యము. కాలగతిలో సూక్ష్మ రూపములు స్థూల రూపములుగా మార్పు నొందినప్పుడు అవి స్పర్శేంద్రియములగును. స్పర్శేంద్రియములు మరియు స్పర్శేంద్రియము కూడా ఈ కాలోద్భవము పిమ్మట సంభవమగును. శబ్దమే భౌతిక అస్తిత్వమును ప్రదర్శించు తొలి ఇంద్రియార్థము. ఆ శబ్దము నుండి స్పర్శ ఉద్భవించును. స్పర్శ నుండి దృష్టి ఉత్పన్నమగును. మన ఇంద్రియముల క్రమానుగత ఉత్పత్తి జరిగిన విధానం ఇదే. 36వ శ్లోకము. మృదుత్వం కఠినత్వం చ శైత్యముష్టత్వమేవ చ ఏతస్పర్శస్య స్పర్శత్వం తన్మాత్రత్వం నభస్వతః. మృదుత్వము, కఠినత్వము, చ మరియు శైత్యం చల్లదనము, ఉష్ణత్వం వేడిమి, ఏవా కూడా, చ మరియు ఏతత్ ఈ, స్పర్శస్య సూక్ష్మమగు స్పర్శాంశపు స్పర్శత్వం స్పర్శరూప లక్షణములు, తత్మాత్రత్వం సూక్ష్మరూపము, సభత్వః వాయువు యొక్క. మృదుత్వము మరియు కఠినత్వము, శీతలము మరియు వేడి అనునవియే స్పర్శ యొక్క స్వరూప లక్షణములు. అది వాయువు యొక్క సూక్ష్మ రూపము వర్ణితమైనది. భాష్యము. స్పర్శనీయతే రూపమునకు నిదర్శనము. వాస్తవమునకు వస్తువులు రెండు విధములుగా అనుభూతమగును. అవి మృదువు లేదా కఠినములుగానో, శీతలము లేదా వేడిగానో, మరియొకలాగునో అనుభూతములగును. స్పర్శేంద్రియపు ఈ అనుభూతి వాయువు యొక్క ఉద్భవపు ఫలమే. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చదువుతారమ్మా? ప్రభుజీ. హరే కృష్ణ. 37వ శ్లోకం. చాలానం వ్యూహానం ప్రాప్తిర్నేతృత్వం ద్రవ్య శబ్దయోః సర్వేంద్రియాణమాత్మత్వం వయోః కర్మాభిలక్షణం. చాలనం చలనము, వ్యూహనం మిశ్రణము, ప్రాప్తి కలిగింపచేయుట, నేతృత్వం కొనిపోవుట, దయోః శబ్దాది విషయములను, సర్వ ఇంద్రియాణం సర్వేంద్రియముల యొక్క, ఆత్మత్వం కర్మకు దోహదపడుట, వయోః వాయువు, కర్మ కర్మలచే, అభిలక్షణం విశేష లక్షణములు, చలనము మిశ్రణము శబ్దాది ఇతరేంద్రియము చేయుటకు దోహదపడుట యందు బ్రేక్ అయిపోతుందమ్మా మాతాజీ. ప్రభుజీ ఒక్క నిమిషం ఉండండి, మిగతా వాళ్ళని మ్యూట్ చేస్తాను, అప్పుడు వస్తుంది. ఇప్పుడు చదవండి అమ్మా. హరే కృష్ణ. చూడండి, వినబడుతుందండి? చదవండి. భాష్యం. చెట్టు కొమ్మలు కదిలినప్పుడు లేదా నేలపైనున్న ఎండుటాకులు కుప్పగా దగ్గరైనప్పుడు వాయువు యొక్క కర్మను మనము అనుభూతమనర్చుకొనవచ్చును. అదే విధముగా వాయువు కర్మ వలననే దేహము కదులుచున్నది. వాయు చలనమునకు నిరోధము ఏర్పడినప్పుడు పెక్కు రోగములు కలుగును. పక్షవాతము, నరాల బలహీనత, పిచ్చితనము మొదలగు వ్యాధులు తగినంత వాయుచలనము లేకపోవటం వలనే కలుగును. ఆయుర్వేద పద్ధతిలో వాయుచలనము ఆధారముననే వైద్యము చేయబడుచుండును. తొలి నుండియే వాయుచలనమును గూర్చి శ్రద్ధ వహించినచో అటువంటి రోగములు కలుగవు. కనుక ఆయుర్వేదము నుండి మరియు శ్రీమద్ భాగవతము
శ్రీమద్ భాగవతము నుండి స్పష్టమగునది ఏమనగా కేవలము వాయువు కారణముననే అంతర్బాహ్యములందు అనేకములైన కర్మలు జరిగిపోవుచున్నవి. ఆ వాయు చలనములో ఏదేని కొద్ది లోపము కలిగినచో ఆ కర్మలు జరగబోవు. ఇచ్చట నేతృత్వం ద్రవ్య శబ్దయోహో అని స్పష్టముగా తెలుపబడినది. అనగా కర్మపై ఆధిపత్యము కేవలము వాయు కారణముననే జరుగుచున్నది. వాయు చలనమే స్తంభించినచో శబ్దమును విన్న పిదపయు శబ్దము వచ్చిన చోటకి వెళ్లి జాలము. ఎవరేని మనము పిలిచినప్పుడు వాయుచలనము కారణముననే ఆ శబ్దము మనకు వినిపించును. పిదప శబ్దము వచ్చిన చోటకు మనము వెడలుట సంభవించును. ఇవన్నీయును వాయుచలనము కారణముననే సంభవమని ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. వాసన చూడగలుగుటయు వాయువు కారణముననే జరుగుచున్నది. 38వ శ్లోకం. వాయుచ్చ స్పర్శ తన్మాత్ర ద్రూపం దైవేరితాదభూత్ సముద్దితం తత స్తేజక్షు రూపో ఫలం భవన్ రూపో ఫలం బనం. వాయువు నుండి చ మరియు స్పర్శ తన్మాత్రత సూక్ష్మమగు స్పర్శ తన్మాత్ర నుండి ఉద్భవించినది. రూపము దైవ ఈరిత విధి ననుసరించి అభూత్ ఉత్పన్నమైన సముద్దితం కలుగును. తతః దాని నుండి తేజ అగ్ని చక్షువు రూప రూపము ఉపలంబనం గాంచుచు. వాయువు మరియు స్పర్శ తన్మాత్రల అంతః ప్రక్రియ చేతనే జీవుడు విధిని అనుసరించి వివిధ రూపములను బడయును. అట్టి రూపముల ఉత్పన్నము వలననే అగ్ని ఉత్పన్నమైనది. చక్షువు ఆ వర్ణమయమగు వివిధ రూపములను గాంచును. భాష్యం. విధి స్పర్శ తన్మాత్ర అనగా వాయువు కార్యములు. మానసిక స్థితి అనగా మనస్సు అనునది ఆకాశతత్వము నుండి ఉద్భవించినట్టిది. కారణముననే జీవుడు తన పూర్వకర్మలను అనుసరించి దేహమును బడయును. జీవుడు ఒక దేహము నుండి మరొక దేహమునకు మారుననేది విషయమును ప్రత్యేకముగా తెలుపనవసరము లేదు. విధిని అనుసరించియు మరియు పరమాధికారి అనగా వాయు చలనమును మరియు మానసిక స్థితిని నియంత్రించువాడు ఏర్పాటును అనుసరించే అతని రూపము మారుచుండును. వివిధేంద్రియముల కలయికయే రూపము. పూర్వ నిర్ధారిత కర్మలు మానసిక స్థితి మరియు వాయు చలనపు యోచనలే. హరే కృష్ణ. ఇంకోటి చదవనా ప్రభుజీ? 39 ముందుకెళ్దాం. థ్యాంక్ యూ ప్రభుజీ. శారదా స్వరూపిణి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. శారదా స్వరూపిణి మాతాజీ మ్యూట్ చేశానమ్మా ఇందాక. హరే కృష్ణ ప్రభుజీ. ద్రవ్యాకృతిత్వం గుణత వ్యక్తి సంస్థాత్వమేవ చ తేజస్త్వం తేజసః సాద్విరూపమాత్రస్య వృత్తయః. ద్రవ్య వస్తువు యొక్క ఆకృతిత్వం ఆకృతి, గుణత గుణము, వ్యక్తి సంస్థాత్వం వ్యక్తిత్వము, ఏవ కూడా, చ మరియు తేజస్త్వం తేజము, తేజసః అగ్ని యొక్క, సాధ్వి ఓ సాధ్వి, రూపమాత్రస్య రూప తన్మాత్ర యొక్క వృత్తయః లక్షణములు. ప్రియమైన జనని, రూప లక్షణములు ఆకృతి, గుణము, వ్యక్తిత్వము ద్వారా అవగతమగును. అగ్ని యొక్క రూపము దాని తేజముచే తెలియబడును. భాష్యము. మనము గాంచు ప్రతి ఒక్క రూపానికి ఒక ప్రత్యేకమగు ఆకృతి లక్షణము ఉండును. వస్తువు యొక్క గుణము దాని యొక్క అవసరాన్ని బట్టి తెలియబడును. కానీ శబ్ద రూపము మాత్రము స్వతంత్రమైనది. అగోచరమగు రూపములు కేవలము స్పర్శ ద్వారానే అనుభూతమగును. అగోచరమైన దానిని తెలుసుకొని విధానం అదియే. దర్శనీయమగు రూపములను వాటి స్వభావపు విశ్లేషణాత్మక అధ్యయనము ద్వారా తెలుసుకొనవచ్చును. కొన్ని పదార్థముల స్వభావము వాటి అంతఃక్రియ ద్వారా గుర్తించబడును. ఉదాహరణకు ఉప్పును దాని ఉప్పదనము ద్వారాను, చక్కెరను దాని తీయదనము ద్వారాను గుర్తించుట జరుగును.
రుచి మరియు స్వభావము అనునవి పదార్థ రూపమును తెలుసుకొనుటకు మూల నియమములై ఉన్నవి. 40 ద్యోతనం పచనం పాన మదనం హిమమర్దనం తేజసో వృత్తయ శ్వేతాః శోషణం క్షుత్రు దేవచ. ద్యోతనం వెలుగు, పచనం ఉడికించుట, పచనము చేయుట, పానం త్రాగుట, అదనం భుజించుట, హిమమర్దనం చలిని నశింపజేయుట, తేజసః అగ్ని యొక్క, వృత్తయ కార్యములు, తూ నిక్కముగా, ఏతాహ ఇవన్నీయు, శోషణం ఇగిరింపజేయుట, క్షుత్ ఆకలి, త్రుట్ దప్పిక, ఏవ కూడా, చ మరియు. వెలుగు ద్వారాను మరియు ఉడికించుట, పచనము చేయుట, చలిని నశింపచేయుట, ఇగిరింపచేయుట, ఆకలి దప్పులను కలగజేయుట వంటి కార్యముల ద్వారాను అగ్ని గుర్తించబడును. భాష్యము. వెలుతురును ప్రసరింపజేయుట, వేడిని కలిగించుటయే అగ్ని యొక్క లక్షణములు. దాని యొక్క అస్తిత్వమును ఉదరమునందును అనుభూతమనర్చుకొనవచ్చును. భుజించిన దానిని అగ్ని లేకుండా మనము పచనము చేసుకొనజాలనము. ఆహారము అరగనిదే ఆకలి దప్పులు గాని లేదా ఆహార పానీయములు తీసుకునే శక్తి గాని కలుగవు. ఆకలి దప్పులు మందగించినప్పుడు ఉదరములోని అగ్ని సన్నగిల్లినదని తెలుసుకొనవచ్చును. అట్టి అగ్ని మాంద్యము అనుసరించి ఆయుర్వేద వైద్యము నిర్వహింపబడును. పిత్తాశయ రసము ఊరుట ద్వారా అగ్ని వృద్ధి అగును కనుక పిత్తరసమును వృద్ధి చేయుటే వైద్య విధానము. ఈ విధముగా ఆయుర్వేద వైద్య పద్ధతి శ్రీమద్ భాగవత వచనములతో ఏకీభవించుచున్నది. చలి ప్రభావం తగ్గించుటలో అగ్ని లక్షణము సర్వులకు విదితమే. ఎంతటి తీవ్ర చలియేనను అగ్నిచే శమింపగలదు. హరే కృష్ణ ప్రభుజీ. పద్మావతి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. పద్మావతి మాతాజీ, అనుపమ మాతాజీ, ప్రభా మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. 41వ శ్లోకం. రూపమాత్రాద్వికుర్వన్ తేజసో దైవ చోదితాత్ రసమాత్రమభూత సందంబో జిహ్వ రసాగ్రహ. రూపమాత్రాత్ సూక్ష్మగా రూప తన్మాత్రను ఉద్భవించినది. వికుర్వనాత్ మార్పు నుండి, తేజస అగ్ని నుండి, దైవ చోదితాత్ దైవ చోదితముగా, రసమాత్రం రసతాన్మాత్ర అభూత్ ప్రకటమగును. తస్మాత్ దాని నుండి, అంబహ జలము, జిహ్వ నాలుక, రసగ్రహ రసమును గ్రహించును. అనువాదం. అగ్ని మరియు రూప తన్మాత్రను అంత ప్రక్రియచే దైవ చోదితమగు రస తన్మాత్ర ఉద్భవించును. రస తన్మాత్ర నుండి జలము ఉత్పన్నమగును. రసగాగ్రహకమగు నాలుకయు ప్రకటమగు. భాష్యం. రస జ్ఞానమును పొందుటకు గల ఉపకరణముగా నాలుకెచ్చట వర్ణింపబడి, రసము జలము యొక్క ఫల స్వరూపం కనుక నాలుకపై ఎల్లప్పుడూ లాలాజలం నిలిచింది. 42వ శ్లోకం. కషయో మధురిస్తిక్త కట్వంల ఇది నైఖదా భౌతికానాం వికారేణ రస ఏకో విభజ్యతే. కషాయ వగరు, మధుర తీపి, తిక్త చేదు, కటు కటువు, ఆమ్ల పులుపు, ఇతి అనేది నా ఏకదా పలు విధములుగా భౌతికానాం ఇతర పదార్థముల యొక్క వికారేణ మార్పుచే రసః రసన్మాత్ర ఏకః ఆదిలో ఏకమైనది విభజ్యతే విభజింపబడును. ఆది యందు ఏకమై అయినప్పటికీ ఇతర పదార్థంతో కలయిక వలన రసమన్నది వగరు, తీపి, చేదు, కటువు, పులుపు, ఉప్పు అనేది పలు రకములుగా నగును. 43. క్లేదనం పిండనం తృప్తి ప్రాణానాప్యనోదనం తాపసానోదో భూయస్తం కుంభస వృత్తాయస్తిమః. క్లేదనం తడుపుట, పిండనం మద్దగా చేయుట, తృప్తిని కలిగించటం, ప్రాణము నిలుపుట, అప్యాయన ఉపశమనం కలిగించట, ఉందనం మెత్తదనం కలిగించట, తాప వేడిని, అపనోద తరిమివేయట, భూయస్తం అధికముగా నుంట, అంబస జలం యొక్క, వృత్తాయ లక్షణమును, తో నిజముగా, ఇమా ఇవని. ఇతర పదార్థం తడుపుట, వివిధ మిశ్రణమును ముద్దగా చేయుట, తృప్తిని కలిగించుట, ప్రాణము నిలుపుట, మెత్తదనం కలిగించుట, వేడిని తరిమివేయుట, జలాశయములందు ఊరుట, దప్పిని పోగొట్టి ఉపశమనం కలిగించటాన్ని జలము యొక్క లక్షణం. భాష్యం. శుద్బాధను నీటిని త్రాగుడు ద్వారా శమింపజేసుకొనవచ్చును. ఉపవాస వ్రతమును పట్టిన వాడు మధ్య మధ్యలో కొద్దిగా నీటిని తాగితే ఉపవాస బళ్ళిక శీఘ్రమే శమించుటను మనం గాంచవచ్చు.
వేదములందు కూడా అపోమయ ప్రాణ అనగా నీరే ప్రాణాధారమని తెలిపండి. జలముతో ఏ వస్తువుని తడపవచ్చు. పిండిని తడిపి ముద్దగా చేయవచ్చు, మట్టిని నీటితో కలిపి బురదగా చేయవచ్చు. శ్రీమద్ భాగవతపు ఆరంభమునందు తెలుపబడినట్లు నీరే సమస్త భౌతికాంశములను ఒక్కటిగా జతపరచగలరు. గృహ నిర్మాణం ఉపయోగపడే ఇటుకలలో ముఖ్యాంశము జలమే. జగద్ వ్యక్తీకరణమునకు అగ్ని, జలము, వాయువు అన్నవి వినిమయ కారక అంశములైన నీరు మాత్రం అతి ప్రధానమైనది. అతి కోష్ణమును కూడా కేవలము జలమును తత్ప్రదేశమును కుమ్మరించడం ద్వారా సిమింపజేయవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతానమ్మా. హరే కృష్ణ. విజయమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 44వ శ్లోకం. రసమాత్రాద్వికుర్వాణాత్ దంభసో దైవచోదితాత్ గంధమాత్రమభూతస్మాత్ పృథ్వీఘ్రాణస్తు గంధగః. అనువాదము. ప్రతిపదార్థము. రసమాత్రాత్ సూక్ష్మతత్వమగు రసము నుండి ఉద్భవించినది. వికుర్వాణాత్ మార్పు నుండి. అంభసః జలము నుండి. దైవచోదితాత్ దైవచోదితమై. గంధమాత్రం గంధ తన్మాత్ర. అభూత్ ప్రకటమయ్యను. తస్మాత్ దాని నుండి. పృథ్వీ భూమి. ఘ్రాణః ఘ్రాణేంద్రియము. తు నిజముగా. గంధగః వాసనను గ్రహించున్నది. రసతన్మాత్రతో జలము యొక్క అంతఃప్రక్రియ వలన దైవచోదితమై గంధ తన్మాత్ర ఉత్పన్నమయ్యను. దాని నుండి పృథ్వీ మరియు ఘ్రాణేంద్రియము ప్రకటమైనవి. ఘ్రాణేంద్రియము ద్వారానే మనము భూగంధమును అనుభూతమనర్చుకుందము. 45. కరంభ పూతి సౌరభ్య శాంతో ఘ్రామ్లాధిభి పృథుక్ ద్రవ్యావయ వైషమ్యాత్ గంధ ఏకో విభిద్యతే. ప్రతిపదార్థం. కరంభ మిష్టగంధము. పూతి దుర్గంధము. సౌరభ్య సుగంధము. శాంత శాంతము. ఉగ్రగంధము ఘాటు. ఆమ్ల పుల్లని వాసన. ఆదిభిహి మొదలగునవి. పృథక్ విడివిడిగా. ద్రవ్యము యొక్క. అపయవ పాళ్లను. వైషమ్యాత్ వైవిధ్యమును బట్టి. గంధ గంధము. ఏకః ఒక్కటే. విభిద్యతే విభజింపబడెను. భాష్యము. గంధము ఒక్కటే అయినప్పటికీ పరస్పరము కలిసి ఉన్న ద్రవ్యముల పాళ్లను బట్టి మిశ్రగంధము, దుర్గంధము, సుగంధము, శాంతగంధము, ఉగ్రగంధము, ఆమ్లగంధము అంచు వివిధములుగా నవ్వును. భాష్యము. పలు విధములైన వస్తు సముదాయము కూరగాయలు పలు రకములగు మసాలాలతోనూ ఇంగువతోనూ కలుపుట వంటిది వస్తు సముదాయం నుండి తయారు చేయబడిన భోజ్య పదార్థములందు మిశ్రగంధము అనుభూతమగును. మురికి ప్రదేశములందు దుర్గంధము అనుభూతం కాగా కర్పూరము, పుదీనా వంటి పదార్థముల నుండి సుగంధము అనుభూతమగును. ఉగ్రగంధము వెల్లుల్లి, ఉల్లి నుండి అనుభూతము కాగా చింతపండు మరియు ఇతర పుల్లని పదార్థముల నుండి పుల్లని వాసన తెలియనగును. భూమి నుండి వెలువడు వాసనయే మూలగంధము. అది ఇతర ద్రవ్యములతో మిళితమైనప్పుడు వివిధ రూపములందు ప్రకటమగుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అలాగే థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భావనం బ్రాహ్మణస్థానం ధారణం సద్విశేషణం సర్వసత్వగుణోద్భేద పృథివీ లక్షణం. భావనం ప్రతిమలను రూపొందించుట. బ్రాహ్మణ పరబ్రహ్మపు స్థానం నివాస స్థానములను నిర్మించుట. ధారణం పదార్థములను నింపుట. సత్ విశేషణం ఆకాశమును వేరుపరుచుట. సర్వ సత్వ అస్తిత్వపు గుణములు. ఉద్భేద ప్రకటమయ్యేడి స్థానము. పృథ్వీ భూమి యొక్క వృత్తి కార్యములు. లక్షణములు. అనువాదము. పరబ్రహ్మపు ప్రతిమలను రూపొందించుటయందు, నివాస స్థానములను నిర్మించుటయందు, జలమును నింపుటకై కుండలను తయారు చేయుటయందు పృథ్వీ యొక్క గుణములను కాంచవచ్చును. అనగా పృథ్వీయే సమస్త తత్వములకు ఆశ్రయస్థానమై ఉన్నది. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. శబ్దము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము వంటి వివిధ తత్వములను పృథ్వీయందు అనుభూతమొనర్చుకొనవచ్చును. పృథ్వీ దేవదేవుని వివిధ ప్రతిమారూపములను తయారు చేయననుచు
ఇచ్చట దాని యొక్క విశేష లక్షణం ఒకటి పేర్కొనబడినది. దేవదేవుడు పరబ్రహ్మము అసంఖ్యాక రూపములు కలిగి ఉన్నాడని కపిలదేవుని ఈ వాక్యము ధృవపరుచుచున్నది. ఆ రూపములు శాస్త్రమందు వర్ణితమైనవి. పృథ్వీని మరియు దానికి సంబంధించిన రాయి, కలప, మణులను ఉపయోగించి దేవదేవుని రూపములను తయారు చేసుకొనవచ్చును. శ్రీకృష్ణ భగవాన్ రూపమును లేదా విష్ణు భగవాని రూపమును మట్టితో తయారు చేసినప్పుడు అది ఏమాత్రమూ ఊహాత్మకమైనది కాదు. శాస్త్రములందు వివరించిన రీతిగానే పృథ్వీ భగవద్రూపములను తయారు చేయును. శ్రీకృష్ణ భగవాన్ని స్థానము, ఆధ్యాత్మిక జగత్తు వైవిధ్యము, ఆధ్యాత్మిక దేహముతో మురళి ఊదడి భగవద్రూపము మొదలగు వాని వర్ణన బ్రహ్మ సంహిత ఎందు కలదు. అవన్నీను శాస్త్రములందు వర్ణితమైనవి. ఆ విధముగా వాటిని యథాతథముగా వసగినప్పుడు పూజనీయము కాగలవు. మాయావాద తత్వం పలుకున్నట్లుగా అవి ఊహాత్మకమైనవి కావు. కొన్ని మార్లు భావనానిడి పదమునకు ఊహాత్మకము అనుచు విపరీతార్థము చెప్పబడుచుండును. కానీ అది సరియైన అర్థము కాదు. వేదవాంగ్మయమున వసగబడిన వర్ణనకు వాస్తవ రూపము నసుగుట అనియే దాని భావము. సమస్త జీవులకు మరియు వారి గుణములకు పృథ్వీయే చరమ మార్పు అయి ఉన్నది. 47 చదవనా ప్రభుజీ? 47వ శ్లోకము. నభో గుణ విశేషో అర్థో యస్య తచ్యోత్రముచ్యతే వాయుర్గుణ విశేషోర్థో యస్య తత్స్పర్శనం విదుః. నభః గుణ విశేష ఆకాశపు విశేష గుణము శబ్దము, అర్థ విషయము, యస్య దేని, తత్ అది, శ్రోత్రం శ్రోత్రేంద్రియము, ఉచ్యతే అని పిలువబడును. వాయో గుణ విశేష వాయువు యొక్క విశేష గుణము స్పర్శ, అర్థ విషయము, యస్య దేని, తత్ అది, స్పర్శనం త్వగింద్రియము, విదుః వారెరుగుదురు. ఏ ఇంద్రియమునకు శబ్దం విషయమో అది శ్రోత్రేంద్రియమని పిలువబడును. ఏ ఇంద్రియపు విషయము స్పర్శయో అది త్వగింద్రియమని పిలువబడును. భాష్యము. శబ్దమన్నది ఆకాశపు గుణములలో ఒకటి. అది శ్రవణమునకు సంబంధించిన విషయము. అదే విధముగా స్పర్శయున్నది వాయువు గుణం. అది త్వగింద్రియపు విషయం. హరే కృష్ణ. ప్రభుజీ ఇందులో పురుషోత్తమ యోగంలో అదే 15వ అధ్యాయంలో కూడా భూమి ఎలా గంధాన్ని మోసుకొని, భూమి యొక్క గంధాన్ని వాయువు ఎలా మోసుకొస్తుందో మనము సూక్ష్మ రూపంలోకి వచ్చిన ఈ వాసనలన్నీ మోసుకొస్తాం. వాసనలు పూర్వజన్మ వాసనలు అంటాం చూసారా. మన గుణాలన్నీ కూడా సూక్ష్మ రూపంలో ఉండి అవి వస్తాయి అని ఇందాక పిల్లలకు చెప్తుంటే అనిపించింది ప్రభుజీ. ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో మనకి తెలియదు మిగిలిపోతూనే ఉంటుంది. అంటే వాసనలు అంటాం ఈజీగా అనేస్తాం, కానీ అది రిలేట్ చేస్తూ ఎంత చక్కటి భాష్యాలు రాశారు అందులో. చాలా బాగుంది. అన్న పదం ఎక్కడి నుంచి వచ్చిందో క్లియర్ గా అర్థమవుతుంది. చాలా ఇది ఇప్పుడు చదువుతుంటే దీనికి దానికి నాకు పురుషోత్తయోగానికి రిలేటెడ్ గా చాలా కనపడుతుంది ప్రభుజీ. కనెక్టివిటీ. అవును. హరే కృష్ణ మాతాజీ. లక్ష్మీ మాతాజీ మిమ్మల్ని చూడలేదమ్మా నేను. చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. చదవమంటారా ప్రభుజీ? 48 అంటే చాలా రోజులు ఆబ్సెంట్ అయ్యాను ప్రభుజీ. సారీ. 48 అండి. తేజో గుణ విశేషోర్థో యస్య తుచ్చక్షురుచ్యతే అంబో గుణ విశేషోర్థో యస్య తత్రపనం విదుః భూమేర్గుణి విశేషోర్థో యస్య సద్ఘ్రాణ ఉచ్యతే. తేజ గుణ విశేష అగ్ని యొక్క విశేష గుణము రూపము, అర్ధ ఇంద్రియార్థము, యస్య దేవి, తత్ అది, చక్షు నేత్రేంద్రియము ఉచ్యతే అని పిలువబడినది. అభః గుణ విశేష జలపు విశేష గుణము రసము, అర్ధ ఇంద్రియార్థము, యస్య దేని, తత్ అది, రసనం రసనేంద్రియము, విదుః వారెరిగిరి. భూమే గుణ విశేష పృథ్వీ యొక్క విశేష గుణం గంధము, అర్ధ ఇంద్రియార్థము, యస్య దేనికి, పహ అది, గ్రాణేంద్రియము ఉచ్యతే అని పిలువబడినది. భాష్యం. ఏ ఇంద్రియపు విషయము రూపము అగ్ని యొక్క విశేష గుణము, అది ఏ నేత్రేంద్రియము. ఏ ఇంద్రియపు విషయము రసము జలము యొక్క విశేష గుణము, అది ఏ
రసనేంద్రియము. చివరగా ఏ ఇంద్రియపు విషయము గంధము భూమి యొక్క విశేష గుణము, అది ఏ గ్రహణేంద్రియము. 49. పరస్య దృశ్యతే ధర్మో హ్యపరస్మిన్ సమన్వయాత్ అతో విశేషో భావానాం భూమావేవోపలక్ష్యతే. పరస్య కారణము యొక్క దృశ్యతే అగుపడును ధర్మ లక్షణములు హి నిక్కముగా పరస్మిన్ కార్యమునందు సమన్వయాత్ సమన్వయమున అతః అందుచే విశేష గుణములు భావానాం సమస్త తత్వములు భూమి యందు ఏవ పక్క ఉపలక్ష్యతే గోచరించును. కారణము యొక్క విశేషములు దాని కార్యమందును నెలకొని ఉండును కనుక పూర్వపు దాని లక్షణములు తరువాత దాని యందు ద్యోతకమగుచుండును. అందువలనని సమస్త తత్వములు విశేషములు ఒక్క భూమి యందే నెలకొని ఉన్నవి. భాష్యము. ఆకాశమునకు శబ్దము కారణము, వాయువుకు ఆకాశము కారణము, అగ్నికి వాయువు కారణము, జలమునకు అగ్ని కారణము, భూమికి జలము కారణము. ఆకాశమునందు కేవలము శబ్దము మాత్రమే కలదు. వాయువునందు శబ్దము స్పర్శ కలవు. అగ్నియందు శబ్దము స్పర్శ రూపము కలవు. జలమునందు శబ్దము స్పర్శ రూపము రసము కలవు. ఇక పృథ్వీ యందు శబ్దము స్పర్శ రూపము రసము గంధము కలవు. అనగా పృథ్వీయే ఇతర తత్వములన్నింటి గుణములకు నిధి అయి ఉన్నది. సమస్త తత్వముల సారము పృథ్వీయే. పృథ్వీ 5 గుణములను కలిగి ఉండగా జలము 4 గుణములను, అగ్ని 3, వాయువు 2, ఆకాశము శబ్దమనడి ఒకే ఒక్క గుణమును కలిగి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదివిన ప్రభుజీ 50వ శ్లోకం. ఏతాన్య సంహత్య యదా మహదాదిని సప్త వై కాల కర్మ గుణోపేతో జగదాది రూపావిశత్. ఏతాని ఇవన్నీయును అసంహత్య మిళితము కానప్పుడు యదా ఆ సమయమున మహత ఆదిని మహాతత్వము మిథ్యాహంకారము పంచమహాభూతములు సప్త అన్ని కలిపి 7 విభాగములు వై నిజముగా కాలము కర్మ గుణ మరియు త్రిగుణములు ఉపేత కూడి జగతాది సృష్టికి మూల కారణుడు ఉపావిశత్ ప్రవేశించను. ఈ తత్వములన్నీను మిళితం కానప్పుడు సృష్టికి మూల కారణుడు దేవదేవుడు కాలము కర్మ త్రిగుణములతో పాటుగా విశ్వమునందు మహాదాది సప్త విభాగములను కూడి ప్రవేశించను. భాష్యము. కారణముల ఉత్పత్తిని గూర్చి తెలిపిన పిమ్మట కపిలదేవుడు కార్యముల ఉత్పత్తిని గూర్చి పలుకుచున్నాడు. కారణములు మిశ్రితము కాని సమయమున దేవదేవుడు తన గర్భోదక సాయి విష్ణువు రూపమున ప్రతి విశ్వమునందును ప్రవేశించను. పంచమహాభూతములు మహాతత్వము మిథ్యాహంకారము అతనిని అనుసరించినవి. ఆ విధంగా దేవదేవుడు భౌతిక జగత్తు యొక్క పరమాణువులందును ప్రవేశించను. ఈ విషయము బ్రహ్మ సంహిత 5.35 యందు అండాంతరస్థ ప్రమాణం చ యాంతరస్థం అని ధ్రువపరపబడినది. అతడు విశ్వమందేగాక పరమాణువులందును విలసితుడై ఉన్నాడు. ప్రతి జీవి హృదయమందును అతడు నెలకొని ఉన్నాడు. ఆ విధంగా గర్భోదక సాయి విష్ణు సమస్తమునందు ప్రవేశించను. 51 కూడా చదవనా ప్రభుజీ? చదవనా ప్రభుజీ? ఓకే ప్రభుజీ. అదే 51వ శ్లోకం. తతస్తేనాను విద్యేభ్యో యుక్తేభ్యో అండ అమచేతనాం ఉత్తీతం పురుషో యస్మాదు తతిష్ట దశౌ విరాట్. తతః పిదప తేన భగవానునిచే అనువిద్యేభ్యో కార్యోన్ముఖులైన 7 తత్వముల నుండి యుక్తేభ్యః ఏకముగానైనను అండం ఒక అండము అచేతనమగు ఉత్థితం ఉత్పన్నమయ్యను. పురుషః విరాట్ పురుషుడు యస్మాత్ దాని నుండి ఉదతిష్టత్ ఆవిర్భవించను. అసౌ ఆ విరాట్ ప్రసిద్ధమగు భగవాన్ సన్నిధి యందు కార్యోన్ముఖులై ఏకముగానైన ఈ సప్త తత్వములు నుండి ఒక అచేతనమగు అండము ఉత్పన్నమయ్యను. దాని నుండి సుప్రసిద్ధ విరాట్ పురుషుడు ఆవిర్భవించెను. భాష్యము. మైథున కార్యమునందు స్త్రీ పురుషుల అండవీర్యము కలయిక ఆత్మ భౌతిక పదార్థము యందు
ఆ భౌతిక పదార్థమందు చేరుటకు అనువైన స్థితిని కలుగజేయును. ఆ కలయిక క్రమముగా పూర్ణ దేహమును తయారు చేయును. అదే సిద్ధాంతము విశ్వ సృష్టి యందును సత్యమై ఉన్నది. తత్వములన్నీయును అది వరకు ఉన్నప్పటికీ భగవాన్ని వాటి యందు ప్రవేశించినప్పుడే అది నిజముగా క్షుభితమగును. అది సృష్టికి కారణము. దీనిని మన సాధారణ అనుభవమునందు మనము గాంచవచ్చును. మట్టి, నీరు, అగ్ని అనునవి ఉన్నప్పటికీ వాటిని కలిపెడి యత్నము మనము చేసినప్పుడే అవి ఇటుక రూపమున దాల్చగలవు. జీవశక్తి లేకుండా పదార్థము రూపమును బడిసెడి అవకాశమే లేదు. అదేవిధంగా భగవాన్ నుంచే విరాట్ పురుషుని రూపమును క్షుభితము కానిదే భౌతిక జగత్తు వృద్ధి చెందే అవకాశమే లేదు. దతిష్టదసౌ విరాట్. అతనిచే ప్రేరేపింపబడి ఆకాశము ఏర్పడినది. విరాట్ రూపము కూడా దాని యందు ప్రకటితమైనది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండ ప్రభుజీ. రామాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. 52వ శ్లోకం. ఏతదండం విశేషాఖ్యం ప్రమవృద్ధైర్దశోత్తరైః తోయాదిభిః పరివృతం ప్రధానేనావృతైర్బహిః యత్ర లోకవితానూయం రూపం భగవతో హరేః. ఏతత్ ఈ అండం అండము విశేష ఆఖ్యము విశేషమని పిలువబడినది. క్రమ ఒకటి తర్వాత ఇంకొకటి. వృద్ధైహి పెద్దదిగా నుండును. దశ 10 రెట్లు. ఉత్తరైహి అధికముగా. తోయ ఆదిభిః జలాదులచే. పరివృతము చుట్టబడి ఉండి. ప్రధానేన ప్రధానముచే. ఆవృతైహి ఆవరింపబడి. బహిః బాహ్యమున. యత్ర ఎచ్చటనైతే. లోకవితానః లోకములు. అయం ఈ రూపము యొక్క. భగవతః భగవానుడగు. హరేహే శ్రీహరి యొక్క. ఈ బ్రహ్మాండము అండరూపమున గల విశేషము అని పిలువబడును. దాని పొరలైన జలము, వాయువు, అగ్ని, ఆకాశము, అహంకారము, మహతత్వము అనునవి ఒకదానికి మించి ఒకటి అధిక దళసరిగా నుండును. ప్రతి పొరయు పూర్వపు పొర కన్నను 10 రెట్లు పెద్దదిగా నుండును. చివరి పొర ప్రధానముచే కప్పబడి ఉండును. ఈ అండమునందే శ్రీహరి విరాట్ రూపము కలదు. 14 లోకములు అతని దేహమందలి భాగములు. భాష్యము. ఈ విశ్వము అసంఖ్యాక లోకములు కలదిగా మనము గాంచగలడి విశ్వాకాశము అండాకారమున ఉన్నది. అండము చిప్పచే ఆవృతమై ఉండినట్లు విశ్వము సైతము వివిధ పొరలతో ఆవరింపబడి ఉన్నది. మొదటి పొర జలము, తర్వాతది అగ్ని, తర్వాతది వాయువు, పిదపది ఆకాశము, చివరగానున్నది ప్రధానము. ఈ అండరూప విశ్వమునందే భగవానుని విరాట్ రూపము, విరాట్ పురుషుని రూపము కలదు. వివిధ లోకములు అతని దేహమందలి భాగములు. శ్రీమద్భాగవతములోని 2వ స్కంధము ఆరంభమున ఇదివరకే ఈ విషయము వివరింపబడినది. లోకములన్నయు విరాట్ రూపపు వివిధ దేహాంగములుగా భావింపబడినవి. శ్రీకృష్ణ భగవానుని దివ్య రూపమును నేరుగా అర్చింపజాలని వారు ఆ విరాట్ రూపమును తలచుచు అర్చింపమని బోధింపబడిరి. అధోలోకమగు పాతాళము భగవానుని పాదములుగా భావింపబడ, ధరణి అతని ఉదరముగాను, బ్రహ్మదేవుడు వసించు బ్రహ్మలోకము, అత్యున్న లోకము భగవానుని శిరముగాను భావింపబడినవి. చదవనా ప్రభుజీ? ఎవరున్నారమ్మా చదవలసిన వాళ్ళు? హరే కృష్ణ. నేను చదవమంటే చదువుతాను ప్రభు. సరే కళామాతాజీ, శాంతి మాతాజీ చదువుతారా? ఫాలో అవుతున్నారమ్మా? ఫాలో అవుతున్నాను ప్రభు. హరే కృష్ణ. ఈ విరాట్ పురుషుడు భగవానుని అవతారము. బ్రహ్మ సంహిత యందు ధృవపరపబడినట్లు భగవానుని ఆది రూపము శ్రీకృష్ణుడే, అనగా ఆది పురుషం. విరాట్ పురుషుడు సైతము పురుషుడే అయినను ఆది పురుషుడు మాత్రము కాదు. ఆది పురుషుడు శ్రీకృష్ణుడే. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. భగవద్గీత యందును శ్రీకృష్ణుడు ఆది పురుషునిగా అంగీకరింపబడినాడు. నాకన్నను అధికుడెవ్వడునూ లేడు.
అని ఆ దేవదేవుడు దాని యందు పలికెను. భగవానుని విస్తారములు అసంఖ్యాకములుగా కలవు. వారందరినూ పురుషులే అనగా భోక్తలు. అయినను విరాట్ పురుషుడు గాని పురుషావతారములు కాని అనగా కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు ఏ ఇతర విస్తారములు కాని ఆది మాత్రము కావు. ప్రతి విశ్వమందును గర్భోదక సాయి విష్ణువు, విరాట్ పురుషుడు, క్షీరోదక సాయి విష్ణువు కలరు. అందులోని విరాట్ పురుషుని అవతారమే ఇచ్చట వర్ణితమైనది. దేవదేవుని కూర్చిన అవగాహన తక్కువగానున్నవారు ఆ విరాట్ రూపమును చింతించవచ్చును. అదే శ్రీమద్ భాగవతమునందు ఉపదేశించబడినది. విశ్వపు పరిమాణము ఇచ్చట అంచనా వేయబడినది. దాని బాహ్య పొరలు జలము, వాయువు, అగ్ని, ఆకాశము, అహంకారము, మహత్తత్వములతో చేయబడినవి. అంతేకాక ప్రతి పొర కూడా పూర్వము దానికన్నను 10 రెట్లు పెద్దది అయి ఉండును. విశ్వపు లోపలి భాగమును ఏ శాస్త్రవేత్త గాని మరి ఎవ్వరు గాని గణింపజాలరు. ఆ భాగము పైన 7 తొడుగులు కలవు. దానికి మించి ఇంకొకటి 10 రెట్లు అధిక పరిమాణము కలది అయి ఉన్నది. జలావరణము విశ్వపు వ్యాసము కన్నను 10 రెట్లు అధికముగా కలదు. అగ్ని ఆవరణము జలావరణము కన్నను 10 రెట్లు అధికముగా కలదు. అదే విధంగా వాయువు ఆవరణము అగ్ని ఆవరణము కన్నను 10 రెట్లు పెద్దది. ఈ కొలతలు మానవుని చిన్న మస్తిష్కానికి ఊహాతీతములు. ఈ వర్ణనము అండమును పోలిన ఒక విశ్వముదేననియు ఇచ్చట తెలుపబడినది. నిజమునకు దానితో పాటు అసంఖ్యాకములైన విశ్వములు కలవు. వానిలో కొన్ని ఎన్నియో రెట్లు పెద్దవైనవి. వాస్తవమునకు ఈ విశ్వము అతి చిన్నది. అందుకనే దీని అధిష్టాతయగు బ్రహ్మకు 4 ముక్కులు మాత్రమే కలవు. ఈ విశ్వము కన్నను అతి పెద్దవగు విశ్వములందు బ్రహ్మదేవుడు బహు శిరములను కలిగి ఉండును. ఈ విశ్వపు బ్రహ్మదేవుని విచారణపై ఇతర బ్రహ్మలందరినూ శ్రీకృష్ణ భగవానుచే ఒకరోజు కబురు పెట్టబడిరని చైతన్య చరితామృతమునందు తెలుపబడేది. ఆ బ్రహ్మలను కాంచి ఈ విశ్వపు చిన్న బ్రహ్మదేవుడు ఆశ్చర్యచకితుడయ్యెను. భగవానుని అత్యంత శక్తి అదియే. కల్పనచే కాని లేదా భగవానునితో మిథ్యా ఏకత్వము చే కాని ఎవ్వరునూ భగవానుని పొడవు వెడల్పులను గణింపజాలరు. అటువంటి యత్నములు వెర్రితనపు లక్షణములు మాత్రమే. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభు. అంటే ప్రభు బ్రహ్మలు చాలా మంది ఉంటారు అని చెప్తున్నారు కదా ప్రభు. అవునమ్మా, బ్రహ్మలు చాలా మంది బ్రహ్మలు ఉన్నారు. మనకు తెలిసింది చతుర్ముఖ బ్రహ్మ. అంటే ప్రతి లోకానికి భూలోకానికి ఒకటి అలా ఉంటారా ప్రభు? బ్రహ్మాండానికి ఒకళ్ళు. బ్రహ్మాండ ఓకే ఓకే. విశ్వానికి ఒకళ్ళు అన్నట్టు. 4 లోకాలకి ఒకళ్ళు. చాలా మంది బ్రహ్మలు. దీని గురించి ఒకసారి ఎవరో చెప్పారు కదా ప్రభుజీ. బ్రహ్మలందరినీ చూసి చిన్న బ్రహ్మ ఆశ్చర్యపోయాడు, అందరి బ్రహ్మల్ని కబురు పెట్టాడని ఈ చైతన్య చరితామృతంలో స్టోరీ ఎవరో చెప్పారు ప్రభుజీ. మనకి వచ్చిన వాళ్ళల్లో ఎవరో చెప్పారు. వస్తుంది ఆ స్టోరీ, రీసెంట్ గానే చెప్పారు. కూడా ఉంటుంది, ఎక్కడో చూసాను లేదు. ఇంకా నేను చదవలేదు. ఎవరు చదవలేదు? అక్క చదవలేదా? సారీ. పర్వాలేదు, చదవనా? 53:54 చదువుతాను. హరే కృష్ణ. 53వ శ్లోకం. హిరణ్మయానంద కోశాత్ ఉత్థాయ సలిలేశయాత్ తమావిశ్య మహాదేవో బహుదా నిర్బిభేదకం. విరాట్ పురుషుడు మహాదేవుడు జలమునందున్న ఆ హిరణ్మయ అండమునందే నిలిచి దానిని పలు శాఖలుగా విభజించెను. 54. నిరభిజ్యతాస్య ప్రథమం ముఖం వాణీ తతో భవత్ వాణ్యా భక్తిరధో నాసే ప్రాణోతో ఘ్రాణయేతయోః. తొలుత అతని యందు ముఖము ఏర్పడును, పిదప వాగింద్రియము ఉద్భవించును. దానితో పాటు వాగింద్రియపు అధిష్టాతయగు అగ్నిదేవుడు అవతరించును. పిదప నాసికారంధ్రములు ఏర్పడినవి. వాని యందు ఘ్రాణేంద్రియము దానితో పాటు ప్రాణవాయువు కలిగినవి. భాష్యము. వాక్కు యొక్క ప్రకటముతో పాటు అగ్ని కూడా ప్రకటమయ్యను.
నాసికారంధ్రముల ప్రకటనతో పాటు ప్రాణవాయువు, శ్వాసక్రియ, ఘ్రాణేంద్రియము కూడా ప్రకటమైనది. చదువుతారా 55 కూడా చదవన 55. ఘ్రాణాద్వాయురభిద్యేత అక్షిణీ చక్షురేతయోః తస్మాత్ సూర్యోన్యభిద్యేతాం కర్ణౌ స్తోత్రం తతో దిశః. ఘ్రాణేంద్రియము ఉత్పన్న మగుడుతో పాటు దానికి అధిష్టాతయగు వాయుదేవుడు కూడా ఆవిర్భవించును. పిమ్మట విరాట్ రూపమునందు నేత్రగోళములు మరియు వాని యందు నేత్రేంద్రియములు ఏర్పడినవి. నేత్రేంద్రియములతో పాటు దానికి అధిష్టాతయగు సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యను. పిమ్మట విరాట్ పురుషుని యందు కన్నములు మరియు వాని యందు శ్రవణేంద్రియములు ఏర్పడినవి. శ్రవణేంద్రియము ఉత్పన్నమవుడితో పాటు దిగ్దేవతలు అంటే దిక్కుల అధిష్టాతులు ప్రత్యక్షమైరి. భాష్యము. విరాట్ రూపపు వివిధ దేహాంగములు ఏర్పడుటను గూర్చి ఆ దేహాంగముల అధిష్టాన దేవతల ఆవిర్భావం గూర్చి ఇచ్చట వర్ణింపబడుచున్నది. తల్లి గర్భమునందు శిశువునకు క్రమముగా వివిధ దేహాంగములు వృద్ధి అగునట్లు విశ్వగర్భమున విరాట్ రూపము వివిధ సాధన సామగ్రిని ఉత్పత్తి చేయును. ఇంద్రియములు మరియు వాటి అధిష్టాన దేవతలు ఉత్పన్నమగుదురు. విరాట్ రూపపు చక్షువులు ప్రకటమైన పిదపయే సూర్యుడు ఆవిర్భవించినాడనని వచనమును శ్రీమద్ భాగవతము ఈ శ్లోకము సమర్థించుచున్నది. బ్రహ్మ సంహితయు దానిని సమర్థించినది. అనగా సూర్యుడు విరాట్ రూపపు చక్షువులపై ఆధారపడి ఉన్నాడు. సూర్యుడు దేవదేవుడకు శ్రీకృష్ణుని చక్షువని కూడా బ్రహ్మ సంహిత పలికినది. చక్షురేష సవిత. సవిత అనగా సూర్యుడని భావము. సూర్యుడు దేవదేవుని నేత్రము. నిజమునకు ప్రతిదియు విరాట్ రూపముతోనే సృజించబడినది. ప్రకృతి కేవలము మూలతత్వములను సరఫరా చేయనిది మాత్రమే. భగవద్గీత 9.10 ధృవపరుపబడినట్లు సృష్టి కార్యము నిజమునకు దేవదేవుని చేతనే చేయబడినది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. నా అధ్యక్షతయందే ప్రకృతి సృష్టి అందలి చరాచరములను సృజించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. కనెక్షన్ మారినట్టుంది, నేను చూసుకోలేదు. ఇంటర్నెట్ కనెక్షన్ మార్చారా? వేరే లాగిన్ అయ్యారు? నేనా? అంటే అది బిఎస్టి నా పేరు. పేరు మారింది కదా, గౌకి నుంచి మా బావగారి పేరు వచ్చింది. అదే అవును, అది థర్స్డే క్లాస్ కి ఇంకా అలా ఉంచేస్తున్నాను. సరే ఆపుదామమ్మా. చెప్పండి ప్రభుజీ. చెప్పండి. చైతన్య చరితామృతం స్టార్ట్ చేస్తా అన్నారు థర్డ్ క్యాంట్ అవగానే. స్టార్ట్ చేయాలి, చేద్దాం. చెయ్యండి ప్రభుజీ. ఎందుకంటే అది విడిగా చదువుదామని నేను ట్రై చేశాను, కానీ నాకు ఇలా గ్రూప్ లో చదివితేనే ఏమన్నా డౌట్లు వస్తే క్లారిఫై చేయడానికి వీలుగా ఉంటుంది కదా. అందుకని ఆ చైతన్య చరితామృతం తెచ్చి అలా పెట్టుకున్నాను. బుక్ తీసాను ప్రభుజీ. చదవాలి అంటే అంతగా కూర్చోవాలి అనిపించట్లేదు. దాంట్లో డిస్కస్ చేసుకోవడానికి బాగుంటుంది కదా. చెప్పారు ఏదండి? చైతన్య చరితామృతం ఈ 9 క్యాంటర్స్ అయిపోయిన తర్వాత చూద్దాం అన్నట్టు. 9 బుక్స్ అనుకున్నాను. 9 క్యాంటర్స్ కానీ 9 బుక్స్ అట్లీస్ట్ అది సగం వెళ్ళిన తర్వాత పోనీ అని. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి మీరు అన్నట్టు కరెక్ట్. కొత్త 9 క్యాంటర్స్ చదివితే చైతన్య చరితామృతం బాగుంటుంది. కానీ ఏదో టైంలో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తే బెస్ట్. 1 year పడుతుందా ప్రభుజీ? అంటే ఇప్పుడు అది స్టార్ట్ చేస్తే ఇందులోంచి ఒక క్లాస్ తీసేయాలి. ఎగ్జామ్స్ అయిపోయాక అప్పుడు పెట్టుకుందాం. ప్రణవానంద ప్రభుజీది ఎగ్జామ్స్ అయిపోతే కదా. మన ఎగ్జామ్స్ అప్పుడే అక్కడ అవుతాయి మాత్రం. అప్పుడే 6 నెలలు పడుతుందేమో. 6 నెలలు పడుతుంది ఇంకా. మాతాజీ ఎంజాయ్ చేస్తున్నారా ఎగ్జామ్స్ మీరు? నేనైతే ఎంజాయ్ చేయలేకపోతున్నాను. అలా అని కాదు, కట్టిన తర్వాత చదువుతాం కదా. నాకైతే మాతాజీ అలా కూర్చుంటే లేట్ అయిపోతుందేమో అని అంటే మాకు టైం తక్కువ ఉంది కదా, అది అంతకంటే ఏం లేదు.
స్టార్ట్ చేద్దాం. నేను కొంచెం హోంవర్క్ చేయట్లేదు అంతే. కనీసం ఓకే. చదివైనా చేద్దామని నా ఉద్దేశం. అదే పర్లేదు ప్రభుజీ, స్టార్ట్ చేసేద్దాం. ఏమన్నా డౌట్లు వస్తే మనకి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు క్లారిఫై చేస్తూ చేస్తూ చదువుతుండగా కూడా వెళ్ళిపోతుంది కదా. మీరు హోంవర్క్ ఏం చేయకండి, మాకు ఇవ్వండి హోంవర్క్. అప్పుడు భాగవతం హోంవర్క్ చేసినా చేయకపోయినా ఇది మాత్రం చేస్తా చైతన్య. ఇంకేంటి సుజాత మాతాజీ, ఎలా ఉన్నారు మీ ఫ్రెండ్స్ అందరూ? బానే ఉన్నారు ప్రభుజీ. జనవరి 11th స్టార్ట్ చేద్దామా ప్రభుజీ? జనవరి 11th ఏ రోజమ్మా? సండే ప్రభుజీ. 11th జనవరి 12th ప్రభుజీ. ఓకే 12th. ఓకే 12th. ఓకే అలా జనవరి 12th స్టార్ట్ చేసుకోవచ్చాము. 11th ఈవినింగ్ మీకు, 12th మార్నింగ్. కాదు ప్రభుజీ, మాకు 12th నైట్, మీకు మండే మార్నింగ్ అవుతుంది. ఏ మంత్ చూస్తున్నాను? జనవరి 12th. ఓకే, నాకు మండే మార్నింగ్ అవుతుంది, మీకు సండే నైట్ అవుతుంది. సండే నైట్ మీరు? అందరూ సండే నైట్ అంటే బెటర్ అంటున్నారు ప్రభుజీ. నాకేం ప్రాబ్లం. మండే మార్నింగ్ ఇస్ బెటర్ యాక్చువల్లీ. మండే మార్నింగ్ ఇస్ బెటర్. నాకు ఒక ఫ్లైయర్ చేయాలి ప్రభుజీ, నాకు రాదు. ఫ్లైయర్ రాదు. మీరే అందరూ అక్కడ యుఎస్ లో బాగా చేస్తారు అనుకున్నా, క్యాన్వా గట్రా. ప్రభు, మరి నాకు రాదు. అడగాలి. నాకు డీటెయిల్స్ పంపించు, నేను ఫ్లైయర్ చేయిస్తాను. మా అమ్మాయి ఉంది కదా, మా అమ్మాయి చేయిస్తాను. సరే ప్రభు. ఇంకా నరసింహార్త ఎవరు పాడుతున్నారు ఈ పూట? ఎవరు పాడతారా? నేనైనా పాడతాను, ఇష్టం. పాడండి భారతి మాతాజీ, పాడండి. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయినే హిరణ్యాకాశిపో రక్షః శిలటంకానఖాలాయే ఇతో నరసింహో పరతో నరసింహో యతో యతో యామి తతో నరసింహో బహిర్నరసింహో హృదయే నరసింహో నరసింహమాదిం చరణం ప్రపద్యే తవ కర కమలవరే నాఖా అద్భుత శృంగా దళిత హిరణ్యకశిపు తను భృంగా కేశవద్రూత నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నితై గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితై గౌర హరి బోల్ జై నరసింహదేవ్ की जय जय प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपाद की जय जय अनंत भक्त कोटि वैष्णव वृंदा की जय हरे कृष्ण प्रभु जी थैंक यू प्रभु जी हरे कृष्ण प्रभु जी हरे कृष्ण माता जी ఇక్కడ
ఇక్కడతో ఆపుతున్నానమ్మా. సరే, మళ్ళీ మనం శుక్రవారం క్లాస్ లో కలుద్దాము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. భాగవతం సెట్స్ 2 చోట్ల డిస్ట్రిబ్యూట్ చేసాము. మీరు చూసే ఉంటారు ఫొటోస్ అవిని, రైట్?